క్రికెట్ అనేది, కబడ్డీ అనేది లైఫ్ లోకి ఎలా వచ్చింది అసలుకి? స్టార్ స్పోర్ట్స్ నుంచి మెయిల్ వచ్చింది, అంటే మీరు బాంబేకి వచ్చి ఆడిషన్ ఇస్తారా, ఇలా స్పోర్ట్స్ ఉంది అని చెప్పి. నాతో పాటు చాలా మంది వేరే యాంకర్స్ కూడా ఆడిషన్ ఇచ్చారు. సో 2017లో సీజన్ 5 ఆఫ్ ప్రో కబడ్డీ నుంచి నేను స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే మీరు కామెంటరీ చెప్తున్నప్పుడు, మీ ఫేవరెట్ స్టార్స్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు నాకు బెస్ట్ మూమెంట్ ఏది అని చెప్పాలి అంటే 2023 వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్స్ కి వచ్చింది కదా. సో 1 lakh ప్లస్ క్రౌడ్ అహ్మదాబాద్ స్టేడియం. సో నేను బౌండరీ లైన్ అవతల నుంచున్నాను. సో నేను ఇలా చూస్తే సీట్స్ లో అందరు లెజెండ్స్ అట్లా కూర్చొని ఉన్నారు అనమాట. ఎంతమందికి వస్తుంది ఆపర్చునిటీ బౌండరీ క్రాస్ అయ్యి అక్కడి నుంచొని. అదే టోర్నమెంట్ లో సెమీఫైనల్స్ లో విరాట్ కోహ్లీ 50th సెంచరీ కొట్టాడు. అండ్ అప్పటి వరకు వరుసగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం మనం. ఆ మ్యాచ్ లో ఎవ్రీబడి నేమ్ ఎనీబడి, ప్రతి ఒక్కరు కూడా అదే స్టేడియం. గ్రేట్ మూమెంట్, నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది స్పోర్ట్స్ అనగానే. నా కెరియర్ లో బెస్ట్ థింగ్స్ అంటే అవి. ఎందుకు ఆర్టిస్ట్ సైడ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి? ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇలాంటి మాటలు. నా కళ్ళతో చూడు. మీరు మోడలింగ్ కూడా వెళ్ళారు అని నేను విన్నా. మోడలింగ్ ఫీల్ నచ్చలేదు నాకు మా, టు బి వెరీ హానెస్ట్. ఐ హ్యాడ్ ఫ్యూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బేసిక్ అందరు హీరోలు ఫ్యాన్, కానీ హీరోలు అందరూ ఇప్పుడు SRH లో కూడా మనం పాట్ కమిన్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మన తెలుగు సినిమాలు చెప్తున్నారు. Once I step in, history repeats. ఇంకా క్లాసిక్ పుష్ప ఫీవర్ చూడలేదా? డేవిడ్ వార్నర్ చేస్తూ ఉంటే, ఆ తర్వాత జడ్డు చేస్తే మన తెలుగు ఫిలిం క్రేజ్ కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఎవరు? ధోనీలో నాకు క్యాప్టెన్సీ ఇష్టం. విరాట్ కోహ్లీలో ద వే హీ స్కోర్స్ రన్స్ నాకు ఇష్టం. రోహిత్ శర్మ అగైన్ నా క్యాప్టెన్సీ అంటే చాలా ఇష్టం. అందరి మీద జోక్స్ వేస్తూ ఫీల్డ్ లో ఎలా మాట్లాడుతుంటాడు, దాదాగిరి చేస్తూ ఉంటాడు అనమాట రోహిత్. బ్యాక్ దెన్ ఇట్ వాజ్ యువరాజ్ సింగ్. అంటే మన పర్సనల్ లైఫ్ లో క్యాన్సర్ ని ఫైట్ చేసిన విధానం, 6 సిక్సర్స్ కొట్టిన తర్వాత ఇంకా అది ఎక్కువ ఉండేది. లవ్ మ్యారేజ్ కాబట్టి, సో మీ ఇంట్లో ఎలా ఒప్పించారు అంటే నేను వినింది. అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆల్సో. అవును. టైంలో ఏమన్నా గొడవలు అయినాయి? ఒక్క గొడవ లేదు, అసలు ఏ ఇబ్బంది అవ్వలేదు. నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే, స్టోరీ లేదని తెలుసుంటే నువ్వు ఇంటర్వ్యూ చేయకపోయేదాన్ని కదా. నువ్వే నరసింహానాయుడు, సమరసింహారెడ్డి ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు. ఏం లేకపోతే ఎలా? నేను ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చానే. విందు ఏదో స్టోరీ చెప్తా అనుకుంది, ఇప్పుడు నిజం తెలిసేసరికి అది కూడా అక్క అయ్యింది. సో నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, మీ బ్రదర్ కూడా మీ మ్యారేజ్ ఎప్పుడు ఏమంటే చెప్పలేదు? ఎప్పుడు లేదు, ఇక్కడ కూడా న్యూస్ దొరకలేదు ఇప్పుడు మాకు. నాకు ఇప్పుడు బాధేస్తుంది మా, ఇలా గుచ్చి గుచ్చి అడిగితే ఇక్కడేం కాలేదు, అక్కడేం కాలేదు, ఏం అవ్వలేదే. ఇది ఇప్పుడు ఎలా నన్ను ఫీల్ అవ్వాలి ఇప్పుడు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్, సో జనరల్ గా అందరూ ఆర్టిస్ట్ అవుతారు, యాంకర్ అవుతారు, బట్ ఇవి అసలు చాలా డిఫరెంట్ ఎక్కడి నుంచో ఎక్కడికి టర్న్స్ తీసుకుంటూ ఉంటారు. 6, 8 కొడితే బాల్ 6 వెళ్ళిపోతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నారు కదా. లేదు, ఆవిడ అది కూడా కవర్ చేశారనమాట. సో ఈ రోజు మనతో పాటు వింధ్య గారు ఉన్నారు. హాయ్ వింధ్య గారు. హాయ్ ఉమా, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. మీరు చెప్పాలి అంటే ఏది ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళారో మాకు అర్థం కాలేదు. ఈ రూట్స్ ఎటు నుంచి వెళ్ళారో కాదు, ఎటు వెళ్ళినా కానీ అన్ని యాంకరింగ్ కే కనెక్ట్ అయి ఉంటున్నాయి కదా. సో ఐమ్ హ్యాపీ. సో అంటే నేను వినింది వరకు వింధ్య గారు న్యూస్ రిపోర్టరు, యాంకర్, అండ్ ఆల్రెడీ చాలా షోస్ చేస్తూ ఉన్నారు. అండ్ వీటన్నిటితో కలిపి అసలుకి ఈ క్రికెట్ అనేది, కబడ్డీ అనేది లైఫ్ లోకి ఎలా వచ్చింది అసలుకి? అంటే ఈ జోనర్ లో ఎక్కడ మన వాళ్ళు ఎవరు చేయలేదు కదా ఇప్పుడు వరకు. మన తెలుగు యాంకర్స్ లో నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యుల్ ది ఫస్ట్, ఐ థింక్. అవును అవును కదా, ఐఎమ్ ది ఫస్ట్ వన్. ఎస్. అసలు ఎలా ఈ ఆఫర్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో కాలేజ్ లో ఉన్నప్పుడు న్యూస్ రీడర్ లా. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి HM టీవీకి చేశాను న్యూస్ రీడర్ గా. ఆ తర్వాత మా మ్యూజిక్ లో చాయ్ బిస్కెట్ ప్రోగ్రామ్ లైవ్ షో ఉండింది, మార్నింగ్ భార్గవ్ది నాది కాంబినేషన్. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి చాలా ఆన్లైన్ షోస్, ఈటీవీలో చాలా షోస్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ చేసేసిన తర్వాత 2017లో నాకు స్టార్ స్పోర్ట్స్ నుంచి మెయిల్ వచ్చింది, అంటే మీరు బాంబేకి వచ్చి ఆడిషన్ ఇస్తారా, ఇలా స్పోర్ట్స్ ఉంది అని చెప్పి, ప్రో కబడ్డీ కోసం అని చెప్పి. సో అప్పుడు నేను బాంబేకి వెళ్ళాను. నాతో పాటు చాలా మంది వేరే యాంకర్స్ కూడా ఆడిషన్ ఇచ్చారు, బట్ లక్కీలీ ఐ గాట్ త్రూ. సో 2017లో సీజన్ 5 ఆఫ్ ప్రో కబడ్డీ నుంచి నేను స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్లో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఒకే స్టూడియోస్ నుంచి ఆపరేట్ చేస్తారు. సో దానికోసం అని రెగ్యులర్ గా నేను బాంబేకి 2 and 4 ట్రావెల్ చేస్తూ ఉండడం, అక్కడి నుంచి కూడా
నా జర్నీ స్పోర్ట్స్ లో స్టార్ట్ అయిపోయింది. ఓకే. అసలుకి ఫస్ట్ ఇది మీకు ఇలా చెయ్యొచ్చు అని చెప్పి మిమ్మల్ని ఎవరు రిఫర్ చేశారా? అంటే మీరు అక్కడ రావడానికి కానీ స్టార్ మార్క్ కానీ ఎవరైనా రిఫర్ చేశారా అసలు? ఐ థింక్ స్టార్ మా నుంచే నా నేమ్ చెప్పారు అని చెప్పి అక్కడ స్టార్ స్పోర్ట్స్ లో చెప్పారు. బికాస్ స్టార్ ఇంటర్నలీ కనెక్టెడ్ ఉంటారు కదా. స్వప్నేష్ గారు అని చెప్పి మా టీవీలో, సో ఆయన చెప్పారు అని చెప్పి నాకు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆ టాలెంట్ టీం వాళ్ళు నాకు చెప్పారు. సో ఐ థింక్ స్వప్నేష్ గారు ఇస్ ద వన్. ఆయన చెప్పిన తర్వాత అదే నాకు నుంచి కనెక్ట్ అయ్యింది అని చెప్పేసి అక్కడ టాలెంట్ టీం చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఫస్ట్ మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ అవుతారు అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశారు? వాళ్ళు ఏం క్వశ్చన్స్ చేశారు? ఇంటర్వ్యూ కాదు, కెమెరా పెట్టి యాజ్ యూజువల్ సో అండ్ సో టీమ్స్ మధ్యన మ్యాచ్ అవుతుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ వీడియో ఒకటి షూట్ చేసి పంపించమన్నారు. సో అక్కడ 2 టీమ్స్ ఇచ్చారు. ఈ 2 టీమ్స్ లో పాయింటర్స్ ఇవి, దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక వీడియో క్రియేట్ చేసి పంపించండి అన్నారు. సో ఇక్కడి నుంచి ఒక వీడియో షూట్ చేసి పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే విత్ మేకప్ వాళ్ళ స్టూడియోస్ లో మళ్ళీ సేమ్ ఇలానే 2 టీమ్స్ గురించి వచ్చి ఈ పాయింట్స్ మాట్లాడాలి అని చెప్పారు. దెన్ వీడియో తీసుకున్నారు అంతే. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో షూట్ చేసుకున్నారు అండ్ దట్స్ ఇట్. అదే ఆడిషన్ లాగా తీసుకుని దాని తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసుకుని జస్ట్ ఎగ్జాక్ట్లీ 2 days బిఫోర్, నాట్ 2 days, మేబీ ఒక 4-5 days బిఫోర్ ప్రో కబడ్డీ సీజన్ 5 అప్పుడు వాళ్ళు కాల్ చేసి మీరు ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. నేను విశ్వ ఫస్ట్ సెలెక్ట్ అయింది PKL సీజన్ 5 కి. అప్పటికి ఇంకా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ కూడా లాంచ్ అవ్వలేదు. స్టార్ మా గోల్డ్ కి చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో విశ్వ యాజ్ మేల్ యాంకర్, నేను ఫీమేల్. వి స్టార్టెడ్ PKL సీజన్ 5. అసలుకి ఫస్ట్ వెళ్ళంగానే మీరు చూసిన అక్కడ వాళ్ళంటే ఏం చెప్తారు? అంటే ప్రో కబడ్డీకి వెళ్ళారు కదా మీరు, ఫస్ట్ చూసిన వాళ్ళు అంటే క్రికెట్ లో అయితే కనుక మీ ఫేవరెట్స్ చాలా మంది ఉన్నారు కదా. సో మీరు ఫస్ట్ అక్కడ చూసినప్పుడు ఎక్సైట్ అయ్యారా? అంటే వాళ్ళు అలా ఆడుతూ ఉంటే మీరు కామెంటరీ చెప్పాలి కదా. సో తర్వాత అంటే మీకు అలవాటై ఉంటుంది. ఫస్ట్ డే మీరు కామెంటరీ చెప్తున్నప్పుడు మీ ఫేవరెట్ స్టార్స్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? ఉమా, బేసికలీ కామెంటరీకి యాంకరింగ్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను స్టార్ట్ అయింది యాంకర్ గా, అంటే స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు లాస్ట్ ఒక 1 year నుంచి కామెంటరీ నేను అక్కడక్కడ చెప్తున్నాను. క్రికెట్ లో అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా కాదు, విమెన్స్ క్రికెట్ కి కొంచెం నేను కామెంటరీ చేస్తున్నా. బట్ కబడ్డీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా కామెంటరీ ఇస్తున్నా నేను లాస్ట్ 2-3 seasons నుంచి. బట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ స్పోర్ట్స్ ప్రెజెంటర్. అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు కొంచెం సేపు షో విత్ ఎక్స్పర్ట్స్ మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇన్పుట్స్, అంటే ఇవాళ ఏం జరగచ్చు, వాళ్ళ ప్రెడిక్షన్స్ ఇవన్నీ తెలుసుకునే షో ఏదైతే ఉంటుందో 20 minutes to half an hour, ఆ షోస్ చేసేదాన్ని అనమాట. మిడ్ షోస్, పోస్ట్ షోస్ అలా. సో యాక్చువల్లీ ఇన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ చేసి, ఇన్ని మూవీ ఈవెంట్స్ చేసి ఇక్కడి నుంచి స్పోర్ట్స్ లోకి షిఫ్ట్ అవ్వడం ఇస్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే అక్కడ ఎవ్రీ డే ఆఫీస్ లో వి సీ సో మెనీ లెజెండ్స్. అంటే నేను గ్రౌండ్ కి వెళ్ళింది తర్వాత, బట్ ఫస్ట్ ఆఫీస్ లో కూర్చుని చాలా మంది లెజెండ్స్, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాక డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎక్స్పర్ట్స్, క్రికెటర్స్, కబడ్డీ ప్లేయర్స్ అందరు అక్కడికే వస్తారు. సో ఇనీషియలీ చాలా ఫ్యాన్సీ వరల్డ్ లాగా అనిపించింది నాకు స్టార్ స్పోర్ట్స్. బట్ చాలా బ్రెయిన్ వర్క్ నడుస్తూ ఉంటది. మన నంబర్స్ రైట్ గా ఉండాలి. మనం తీసుకునే ప్రతి బ్యాక్ డ్రాప్ లో వీళ్ళు ఇంత స్కోర్ చేశారు, వీళ్ళు ఇన్ని రన్స్ కొట్టారు, ఈ ఇయర్ లో కొట్టారు, వీళ్ళతో కొట్టారు, ఇన్ని పార్ట్నర్షిప్స్, ఈ మ్యాచ్అప్స్, ఇవన్నీ కూడా చాలా డెప్త్ గా తెలుసుకోవాలని చెప్పి ఇయర్ బై ఇయర్ నేను నేర్చుకుంటూ అలా ఎక్స్పీరియన్స్ తో ముందుకెళ్ళాను అనమాట. బట్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అంటే తర్వాత నేను 2018 లో IPL ని తీసుకుంది స్టార్ స్పోర్ట్స్. అప్పటి వరకు సోనీ దగ్గర ఉంది. నేను స్టార్ట్ అయినప్పుడు స్టార్ దగ్గర IPL లేదు. సో ఐ స్టార్టెడ్ విత్ ప్రో కబడ్డీ. నెక్స్ట్ ఇయరే IPL తీసుకున్నారు రైట్స్. అప్పుడు నేను నందు, మళ్ళీ మేల్ యాంకర్ గా నందు, ఫీమేల్ గా నేను. సో ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోస్ట్ IPL తెలుగు స్టేట్స్ నుంచి. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉమా, ఎందుకంటే స్టేడియంకి వెళ్ళి నాకు బెస్ట్ మూమెంట్ ఏది అని చెప్పాలి అంటే 2023 వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్స్కి వచ్చింది కదా. ఆ టోర్నమెంట్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. సో 1 lakh+ క్రౌడ్ అహ్మదాబాద్ స్టేడియం. సో నేను బౌండరీ లైన్ అవతల నుంచున్నాను. సో నేను ఇలా చూస్తే సీట్స్ లో అందరు లెజెండ్స్ అట్లా కూర్చొని ఉన్నారు అనమాట. అండ్ దెన్ నేనేమో బౌండరీ అవతల. ఎంతమందికి వస్తుందో ఆపర్చునిటీ బౌండరీ క్రాస్ అయ్యి అక్కడి నుంచొని ప్లేయర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా అని ఆ మూమెంట్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ స్పెషల్. అండ్ అలానే అదే టోర్నమెంట్ లో సెమీఫైనల్స్ లో విరాట్ కోహ్లీ 50th century కొట్టాడు. అండ్ అప్పటి వరకు వరుసగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం మనం. ఆ మ్యాచ్ లో వీ హ్యాడ్ ఆల్ ద గ్రేట్, సచిన్ టెండూల్కర్ కానివ్వండి, వివియన్ రిచర్డ్స్ అండ్ ఎవ్రీబడి, నేమ్ ఎనీబడి, ప్రతి ఒక్కరు కూడా అదే స్టేడియంలో, సునీల్ గవాస్కర్ గారు కానివ్వండి, లాట్ ఆఫ్ పీపుల్.
సో దట్స్ గ్రేట్ మూమెంట్. నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది స్పోర్ట్స్ అనగానే. నా కెరియర్ లో బెస్ట్ థింగ్స్ అంటే అవి. యాక్చువల్గా ఇక్కడ మామూలుగా జనరల్గా స్టేజ్ షోలో మనము యాంకరింగ్ అనగానే ఆ మూవీ ఒక ప్రొడక్షన్ ఏదో గుర్తుపెట్టుకుంటే చేసేస్తాం ఈజీ. బట్ అక్కడికి వెళ్ళేపాటికి ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఒక్క నెంబర్ కూడా మిస్టేక్ అవ్వకూడదు కదా దానికి. అంటే వాళ్ళు మొత్తం మీరు ముందే ప్రిపరేషన్ ఉంటుందా అసలు ఏంటి అంటే? నేను చూసినంత వరకు డైరెక్ట్గా అక్కడ స్క్రోల్ అవుతుంటుంది, టకటక చెప్పేస్తూ ఉంటారు. మాకు టెలిప్రాంప్టర్ ఉండదు స్పోర్ట్స్ లో. ఓకే. న్యూస్ రీడింగ్ లో అయితే టెలిప్రాంప్టర్ ఉంటుంది, అది చూసి మనం న్యూస్ చెప్తూ ఉంటాం. అఫ్ కోర్స్ బ్రేకింగ్ న్యూస్ వస్తే అక్కడ టెలిప్రాంప్టర్ కూడా పనిచేయదు, మన బుర్ర పని చేయాలి న్యూస్ రీడర్ గా ఉంటే. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు టెలిప్రాంప్టర్ లో వాళ్ళు వేయలేరు వెంటనే. అందుకని న్యూస్ రీడర్స్ ఆన్ ది స్పాట్ వాళ్ళకి అందుకనే ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి, ఎస్పెషలీ కరెంట్ అఫైర్స్ మీద. బట్ స్పోర్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో చాలా చాలా టీమ్స్ ఉంటాయి. మాకు స్టాట్స్ టీమ్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు రేపు మ్యాచ్ అంటే ఇవాళ నైటే మాకు డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపించేస్తారు. అఫ్ కోర్స్ ఒక టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందంటే ఒక 1 వీక్ ముందే మాకు అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. ఈ టీం ఇది, ఈ టీం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మైల్ స్టోన్స్ ఏంటి, ప్రతిదీ వస్తుంది. రేపటి మ్యాచ్ కి వాళ్ళ నైట్ ఈ ప్లేయర్ ఈ మైల్ స్టోన్ దగ్గరలో ఉన్నారు, ఎన్ని రన్స్ కొట్టున్నారు, ఎన్ని సెంచరీస్, ఎన్ని, ఇది ప్రతిదీ ఉంటుంది అనమాట. సో యు డూ యువర్ హోంవర్క్. ఎంత బెటర్ గా ప్రిపేర్ అయితే, ఎంత చక్కగా హోంవర్క్ చేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది స్క్రీన్ లో. సో ఎప్పుడైనా కన్ఫ్యూజన్స్ ఉండవు అంటే ఈ వీళ్ళకి ఈ క్రికెటర్ కి ఇంత రన్స్, ఈ క్రికెటర్ కి ఇంత రన్స్, ఎప్పుడైనా బై మిస్టేక్ ఇట్లా ఛాన్స్ అయ్యేది కానీ అట్లా ఏమైనా ఉంటాయా? అంటే నాకు ఎప్పుడు అది ఒక థాట్ అనమాట. అంటే అందరూ సెంచరీ దగ్గరలో ఉన్నాడు, కొంతమంది చెప్తారు 99 అని చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు విరాట్ కోహ్లీ కానీ అండ్ మిగతా ఏ క్రికెటర్ అయినా సరే. సో ఎప్పుడైనా చిన్న కన్ఫ్యూజన్స్ లాంటివి ఉండవా? అస్సలు ఉండదు, ఛాన్సే లేదు. అంటే సో ఫార్ టచ్ వుడ్ ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు నాకు. అంటే ఐ రిమెంబర్ ఆల్ ద స్టాట్స్ వెరీ వెల్. ఇంకోటి, మేము మాట్లాడుతున్న కొద్ది మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అక్కడ గ్రాఫిక్స్ కూడా వస్తాయి ఫర్ అస్, లైక్ అదంతా కూడా చెక్ చేసుకోవడానికి. బట్ స్టిల్ ఐ థింక్ నంబర్స్ లో ఎప్పుడు నా సైడ్ నుంచి అంటే ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ద టోస్. అది ప్రాపర్ గా చదువుకుని వెళ్తే ఎప్పుడు మిస్టేక్ అనేది జరగదు. కాబట్టి ఐఎమ్ గుడ్ విత్ దట్. సో జనరల్ గా ఇప్పుడు మనకి ప్రెస్ మీట్స్ కానీ లేదంటే స్టేజ్ షోస్ కానీ ఏమన్నా రావడం కొంచెం ఫుటేజ్ లేట్ అయినా ఇంకోటైనా మీరు ఏదో ఒకటి కవర్ చేసి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏమైనా ప్రో కబడ్డీలో కానీ లేదు అంటే వేరే అక్కడ క్రికెట్ లో కానీ ఏదైనా మీరు అక్కడ కవర్ చేసే సిచ్యువేషన్ అంటే ఏముంటుంది? అంటే మాకు ఈపీ ఉంటది, మాకు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఏమైనా డిలే ఉంది, ఇది కొంచెం సేపు ఇది చేయండి అని. కొన్నిసార్లు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా డిస్కనెక్ట్ అయిన టైమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు బై మిస్టేక్ మైక్ ఆఫ్ చేసుకుని ఉంటేనో అలా ఏమన్నా ఉంటే ఫాలో అప్ క్వశ్చన్స్ మేము అడుగుతాం. అందుకనే కదా ఈ డాకెట్స్ అన్ని చదువుకున్న తర్వాత సమ్ ఫాలో అప్ క్వశ్చన్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా మనం బ్రెయిన్ లో ఫ్రేమ్ చేసుకుని అడిగి దాన్ని అప్పటి వరకు అయితే మేనేజ్ చేసేస్తాం అనమాట. బట్ ఎనీవేస్ అక్కడైతే లైవ్ షోస్ ఓన్లీ 1/2 hour 45 minutes టాస్కి వెళ్ళిపోతాం, ఆ తర్వాత మ్యాచ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 1 hour డ్యూరేషనే కాబట్టి ఇల్ బి ఫైన్. అంత పెద్దగా ఏమైతే రాదు. సో అంటే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఎక్కువ అవసరం పడుతుంది, ఎస్పెషలీ మూవీ ఈవెంట్స్. ఇక్కడైతే ఎక్కువ గ్యాప్ ఫిల్ చేయాల్సి వస్తుంది, బట్ అక్కడ అంత ఉండదు. మీరు బాగా ఫీల్ చేసిన ఒక మూవీ షో అంటే ఏం చెప్తారు? అంటే ఇది రావడం లాగ్ అయింది, లేదా హీరో రావడం టైం పట్టింది, లేదు వాట్ ఎవర్ ఏదైనా రీజన్, బట్ ఆ టైంలో మీరు ఆ టైం పాస్ చేయాలి, ఆ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి అండ్ కాన్వర్జేషన్ వాళ్ళతో మీకు ఉండాలి. సో మీకు బాగా గుర్తున్నది ఏంటి? మీరు కవర్ చేసిన ఈవెంట్ అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని అవుతా ఉంటాయి అప్పుడప్పుడు, బట్ కవర్ చేయాలన్న ప్రతిసారి కిందకెళ్ళి ఆడియన్స్ తో మాట్లాడుతూ ఉంటాం అనమాట. మీ ఫీలింగ్ ఏంటి, మీకు మూవీ ఎలా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టార్ సినిమా అనుకోండి, చిరంజీవి గారి సినిమా అనుకోండి, చిరంజీవి గారి డైలాగ్ ఒకటి చెప్పండి. లేదంటే రవితేజ గారి మూవీ అనుకోండి, రవితేజ గారి డైలాగ్ ఒకటి చెప్పండి. లేదంటే ఇప్పటివరకు ఆయన చేసినటువంటి ఈ ఫిల్మ్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన ఫిల్మ్ ఏంటి, లేకపోతే ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఒక 5-10 minutes మేనేజ్ చేస్తాం. ఈలో వెనకాల నుంచి వచ్చి ఓకే ఓకే రెడీ అంటారు, మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ కాంటెంట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది మామూలుగా ప్రతి యాంకర్ తో జరిగేదే, ప్రతి ఈవెంట్ లో ఆల్మోస్ట్. సో ఎవ్రీ యాంకర్ ఫేస్ చేయాల్సిందే. అది బేసిక్స్. అది రాకపోతే కష్టం అక్కడికి వెళ్ళి స్టేజ్ మేనేజ్ చేయడం. డెఫినెట్ గా. సో మీరు ఇలా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఐ మీన్ దీంట్లో ప్రో కబడ్డీ కానీ క్రికెట్ కానీ, మీ ఫేవరెట్ క్రికెటర్ అంటే ఎవరు? మీరు చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? టైం టు టైం యాక్చువల్లీ చాలా మంది మారుతూ ఉంటారు. ఇవాళ వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అనుకుంటే మళ్ళీ రేపొద్దున వాళ్లే కంబ్యాక్ చేసి గొప్ప గొప్ప క్రికెటర్స్ అయిన వాళ్ళని నేను చూసా. ప్రతి క్రికెటర్ కి డౌన్ ఫాల్ ఉంటుంది, మళ్ళీ దిల్ కమ్ బ్యాక్, దిల్ రేజ్. అండ్ అదే కదా అక్కడి నుంచి మనం లైఫ్ లో నేర్చుకునేది, స్పోర్ట్స్ చూసి మనం. సో నాకు పర్టిక్యులర్లీ వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, ఐ వెరీ క్లియర్లీ రిమెంబర్. ఇప్పుడంటే ఇంకా ఎక్కువగా మారుతున్నారు కానీ బ్యాక్ దెన్ ఇట్ వాజ్ యువరాజ్ సింగ్. అంటే ఆయన పర్సనల్ లైఫ్ లో క్యాన్సర్ ని ఫైట్ చేసిన విధానం అండ్ ఫ్లాంబాయింట్, అండ్ తను క్రికెట్ ఆడింది, ఆ 6 sixers కొట్టిన తర్వాత ఇంకా క్రేజ్ అది ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఇట్ కీప్స్ చేంజింగ్.
ధోనిలో నాకు క్యాప్టెన్సీ ఇష్టం, విరాట్ కోహ్లీలో ద వే హీ స్కోర్స్ రన్స్ నాకు ఇష్టం, రోహిత్ శర్మ అగైన్ నా క్యాప్టెన్సీ అంటే చాలా ఇష్టం, అండ్ ద వే ఈజ్ అ టీమ్ మ్యాన్, అందరి మీద జోక్స్ వేస్తూ ఫీల్డ్ లో ఎలా మాట్లాడుతుంటాడు, ఆ దాదాగిరి చేస్తూ ఉంటాడు అనమాట రోహిత్. సో ఐ లైక్ డిఫరెంట్ క్వాలిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేయర్స్. బట్ ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నారు, మన తెలుగు ప్లేయర్స్ చాలా మంది వస్తున్నారు, లైక్ తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అండ్ మన తెలుగు వాళ్ళు ఎస్పెషలీ అలా ఇండియాకి ఆడుతున్నప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎవరు ఫేవరెట్ అంటే మాత్రం డెఫినెట్లీ మన తెలుగు ప్లేయర్స్ అని చెప్తా. తెలుగు అవును, ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు స్పెషల్ ఉంటుంది, స్పెషల్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఎప్పుడైనా. సో ఎట్లన్నా టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్ గా ఎవరికైనా సరే ఎవరి మదర్ టంగ్ అనగానే మన ఇదనంగానే చాలా ఎఫెక్షన్ ఉంటుంది. సో కానీ ఎందుకని మన ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి మన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనే ఒక ఇది ఉంటుంది. అంటే అది టెలివిజన్ అయినా ఆర్ మన సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా సరే మన వాళ్ళు మిగతా వాళ్ళని అంత వెల్కమ్ చేసినంతగా మన వాళ్ళకి ఇవ్వరు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. యాజ్ ఏ ఒక యాంకర్ గా కానివ్వండి, వాట్ ఎవర్ ఒక ఇండస్ట్రీ పర్సన్ గా కానివ్వండి, మీరేం చెప్తారు? బట్ యాంకరింగ్ లో అయితే యాజ్ ఆఫ్ నో నేను చూడలేదు, ఎందుకంటే యాంకరింగ్ లో తెలుగు భాష చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళే ఇక్కడ కావాలి. సో మిగతా హీరోయిన్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్, బట్ నాకు కూడా అనిపిస్తా ఉంటది మన తెలుగు ఆర్టిస్ట్ ఇంకా ఉంటే బాగుంటుంది అని చెప్పి. బట్ ఇన్ ద సేమ్ వే ఉమా, మన తెలుగు అమ్మాయిలు చాలా మంది తమిళ ఇండస్ట్రీలో చాలా మంచి నేమ్ సంపాదిస్తున్నారు. విసి గౌరీ, ఇప్పుడు గౌరీ ప్రియ ఇస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దేర్, అండ్ స్వాతి గారు చాలా ప్రాజెక్ట్స్ తమిళ్లో చేశారు. మన తెలుగు అమ్మాయిలు మోర్ దెన్ మన మూవీస్ కంటే కూడా తమిళ్లో చాలా హిట్ వస్తున్నాయి వాళ్ళకి. సో ఐ థింక్ మూవీస్ ఇంకా నాట్ ఎనీమోర్ ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అని నేను అనుకోవట్లే. సో ఇఫ్ యూ పర్ఫార్మ్ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర. బట్ ఐ ఆల్వేస్ విష్ సీరియల్స్ లో కానివ్వండి, మూవీస్ లో కానివ్వండి, మన తెలుగు అమ్మాయిలు ఉంటే బాగుంటది కదా ఇంకా అనిపిస్తుంది. యాక్టర్స్ అందరు తెలుగు వాళ్ళే ఉంటారు మాక్సిమం. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకుంటూ ఉంటారు, విలన్స్ వేరే లాంగ్వేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీరోయిన్స్ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ అగైన్ లైక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. అంటే ఈ సినిమాస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి వాళ్ళకే కరెక్ట్ గా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని చెప్పి. సో ఐఎమ్ నాట్ షూర్. ఎస్. సో ఇప్పుడు చూసుకుంటే మన ఇండస్ట్రీలో మ్యాక్స్ ఒక 5-6 మెంబర్సే ఉంటారు. సో రీజన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఇండస్ట్రీలో 5-6 మెంబర్స్ అంటే డిఫరెంట్ ఛానల్స్ లో వేరే, యు మీన్? అవును, ఓవరాల్ గా అంటే మూవీ ఈవెంట్స్ కా? అవును. ఐ థింక్ స్టేజ్ మేనేజ్మెంట్ చాలా మందికి కష్టం అవుతుందేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కొంతమంది యాంకర్స్ నేను చూసిన వాళ్ళలో ఏంటంటే కొంచెం ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఏదైనా స్టేజ్ మీద అటు ఇటు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి కాబట్టి 4-5 పీపుల్తో రిపిటేటివ్ గా వెళ్తున్నారా అంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు చేసే వాళ్ళు కూడా అందరూ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఉన్నట్టే ఉన్నారు కదా అందరూ. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళే. మేబీ వాళ్ళ బడ్జెట్స్ వర్క్ అవుతే దే ఆర్ గెటింగ్ రెపిటేటివ్ వర్క్, అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మూవీ ఈవెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు మార్నింగ్ కాల్ చేసి ఆఫ్టర్నూన్కి రెడీ అయిపోమంటా ఉంటారు. సో ఇట్లా లాస్ట్ మినిట్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయేమో. అండ్ కొంతమంది బడ్జెట్స్ నచ్చక ఇంతే బడ్జెట్స్ ఇస్తున్నారా, మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి రాని వాళ్ళు కూడా ఉంటారు. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. బట్ యా, మీరు అన్నట్టుగా రెగ్యులర్ గా ఈ ఫేసెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో మీరు ఎందుకు ఆర్టిస్ట్ సైడ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీకు టైం లేక వెళ్ళట్లేదా, లేదంటే మీకు నచ్చిన రోల్స్ రావాలి? ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్, అది నాకు బాగా తెలుసు. నాకు అంటే ఎప్పటి నుంచో నా బ్రెయిన్ లో అది స్టిక్ అయిపోయి ఉంది. నేను అంత బాగా యాక్టింగ్ చేస్తానైతే నాకు అనిపించదు. యాక్టింగ్ నీడ్స్ సో మచ్, చాలా డిసిప్లిన్ కావాలి దానికి, చాలా ఎమోషన్స్ ఇవన్నీ పలిగించగలగాలి. అది నా కప్ ఆఫ్ టీ కాదు అనేది నా ఫీలింగ్. అందుకని నేను ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. అండ్ ఆల్ దో నాకు చాలా ఆఫర్స్ వచ్చినా కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాంకరింగ్ లో. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ కెప్ట్ మీ బిజీ. ఇన్ని ఇయర్స్ లో ఇట్ ఆల్వేస్ కెప్ట్ మీ బిజీ. అండ్ ఇది కాకపోతే స్పోర్ట్స్ కాకపోతే ఇంకోటో ఆల్వేస్ బిజీగా ఉన్నా. బట్ యాక్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్ అబౌట్ యాక్టింగ్. అంటే నాకు ఎస్పెషలీ నేను ఐ నాట్ బి అ గుడ్ యాక్టర్ అనేది నా ఫీలింగ్. సో అన్ని కవర్ చేసే వింధ్య గారికి యాక్టింగ్ అంటే ఏమో ఇంకా అది జరగలేదు. నాకెందుకో యాక్టింగ్ పరంగా ఎప్పుడు ఆలోచించినా కానీ మేబీ ఐఎమ్ నాట్ అ
రైట్ పర్సన్ అని అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్ లో దానికి ఏమైనా ట్రైన్ అయ్యి అక్కడికి వస్తానా తెలియదు, బట్ ప్రస్తుతానికైతే యాక్టింగ్ అంటే నేను పారిపోతా 1 కిలోమీటర్ దూరం. ఇది చాలా ఫన్నీగా ఉంది. యాక్చువల్ గా నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే డెఫినెట్లీ ఒక పక్కన స్పోర్ట్స్, ఒక పక్కన ఈవెంట్స్, ఒక పక్కన జనరల్ ఈవెంట్స్ ఇన్ని ఉంటాయి కాబట్టి మీరు బిజీ వలన దానికన్నా ఇది కొంచెం అది షెడ్యూల్స్ ఎక్కువ ఇవ్వాలి, టైం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. కాదు, నాకు ఇప్పుడు యాంకరింగ్ ఎలా అయిపోయిందంటే ఒక హోమ్ లాగా అయిపోయింది. సో ఎప్పుడైనా మూవీ సెట్స్కి వెళ్ళింది అదంతా చూసింది కూడా నేను చాలా తక్కువ. నేను ఎప్పుడు మూవీ సెట్స్కి వెళ్ళి లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అదంతా నాకు తెలీదు. సో ఎట్లా ఏ అట్మాస్ఫియర్ ఉంటుంది, షూటింగ్ ఎలా అవుతుంది అంతా కూడా ఐడియా లేదు. సో మనం ఆల్రెడీ హ్యాపీ ఇక్కడ యాంకరింగ్ లో. దాని గురించి కూడా నేను ఎప్పుడు ఎక్కువగా ఆలోచించలే. చాలా మంది అడిగినప్పుడు కూడా సీరియల్ సెట్స్ కి కొన్నిసార్లు వెళ్ళా, వీళ్ళు పొద్దున్న వస్తారు 5 o'clock కి, రాత్రి 9 అవుతా ఉంటది. ఆ 2 scenes కోసం ఆ మేకప్ అలానే వేసుకొని కూర్చుని ఉంటారు పాపం. వీళ్ళు అంత ఓపిక పేషెన్స్ మనకి లేదమ్మా, మనకి ఎందుకులే అని చెప్పి అప్పుడు ఇనీషియల్ గా స్టార్టింగ్ లో ఒకసారి అనుకున్నాం. దాని తర్వాత ఇదే బెటర్ మనకి, యాంకరింగ్ వెళ్ళామా, పని చేసుకున్నాం, మళ్ళీ వచ్చేసాం, హ్యాపీ చాలు అనిపించింది. చాలా పేషెన్స్ కావాలమ్మా. ఓవర్ నైట్స్ కూర్చుంటారు వాళ్ళు. నైట్ సీన్స్ ఏమన్నా ఉంటే ఆ ఒక్క సీన్ కోసం వాళ్ళు ఎందుకుంటారో తెలియదు డే అంతా. ఐ బి లైక్, బట్ అందుకనే అంటున్నా కదా, అంత పేషెన్స్, అంత ఓపిక, చాలా డిసిప్లిన్, ఇవన్నీ అమ్మో యాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ టైం నేను వింటున్నా ఇట్లాంటి మాటలు. ఏమో నాకు అనిపించింది, ఇట్స్ మై ఒపీనియన్, మేబీ ఐఎమ్ ఫన్నీ, నాకు తెలియదు కానీ లేదు ఇంతకన్నా టఫ్ హ్యాండిల్ చేశారు. మేబీ ఇవి ఇంకా చాలా ఈజీ అనుకునే థింగ్స్ ని మీరు టఫ్ అంటున్నారు. ఏమో నాకు అలా అనిపించింది. నేను యాక్టింగ్ అలా చూసా. ఓకే, నా కళ్ళతో చూడుమా. మీ కళ్ళతో చూడ. సీరియస్లీ సూపర్. అంటే మీరు అంటే బేసిక్ గా మీరు చెప్పే క్రికెట్ చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను అన్నాను కదా, బేసిక్ గా నాకు ఎప్పుడు మైండ్ లో ఇది ఉంటుంది. సో ఈ జనరల్ గా మూవీ కానీ ఇట్లా మేము హోస్ట్ చేస్తుంటాం, యాంకరింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఓకే, ఆ టైం గ్యాప్ అయిన ఇవన్నీ మేము రెగ్యులర్ గా చేసే టాస్క్లు అనమాట. ఇవన్నీ మాకు తెలుసు. బట్ నేను అది అడిగింది ఎందుకు అంటే, అంత కంపల్సరీ ఒక రన్ కూడా మిస్ అవ్వద్దు, లేదు అంటే ఒక నేమ్ మిస్ అవ్వద్దు, ఒక లెటర్ మిస్ అవ్వద్దు, అండ్ ఆ స్పాంటేనియస్ ఉండాలి. అండ్ క్రికెట్ అంటే చాలా అది, అంటే ఈ షో అంటే మహా అయితే ఏదో కొంతమంది చూస్తారు, ఒక ఆడియన్స్ ఒక జోనర్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు, ఫ్యామిలీ చూస్తారు. బట్ అదనే పాట, క్రికెట్ అనే పాటికి మొత్తం అందరూ చూస్తారనమాట. సో ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా, వాట్ క్రికెట్ లవర్స్ ఉన్నా అందరూ చూస్తారు. సో ఒక్క వర్డ్ కూడా మిస్ అయిందా అసలుకి, వాళ్ళ ఇది ఎలా ఉంటుందా అని నాకు ఎప్పుడు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. చంపేస్తారు కింద సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి, ఏంటి ఇలా అన్నారు, ఏంటి అలా అన్నారు, ఇన్ని సెంచరీలమ్మా అని చెప్పి. సెంచరీలనే కాదు, రన్సే కాదు, ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఇంకా అంతే, గాన్ కేస్. సో మీరు డైరెక్ట్ గా క్రికెటర్ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడింది అంటే ఎవరి దగ్గర? అంటే బేసిక్ గా అందరినీ కలుస్తారు, బట్ ఎక్కువ టైం స్పెండ్ చేసింది, లేదా షేరింగ్, లేదా ఇట్లా నేను మీ ఫ్యాన్ అని కానీ ఇట్లా షేర్ చేసుకున్న వాళ్ళంటే ఎవరు? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లైక్ ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ ని కలిసాం. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరితోనంటే, ఇప్పుడు మాకు కామెంటరీకి వచ్చి ఎక్స్పర్ట్స్ లాగా ఎవరైతే ఉంటారో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, మాకు షోస్ అయిపోయినప్పుడు స్టూడియోస్ లో మధ్యలో మ్యాచ్ జరిగే టైం అంతా కూడా మేము కాన్ఫరెన్స్ రూమ్స్ లో అక్కడిక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా. దట్ ఈస్ ద టైమ్ వేర్ మిగతా ఎక్స్పర్ట్స్ ని, మిగతా ఎక్స్ క్రికెటర్స్ ని, వీళ్ళందరినీ కూడా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి, స్పోర్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో అలా ఆఫీస్ లో వి ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ క్రికెటర్స్. ఇప్పుడు చాలా మంది మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు స్టార్ స్పోర్ట్స్ లో, జియో హాట్స్టార్ ఇప్పుడు మర్జ్ అయిన తర్వాత కూడా. సో చాలా మంది క్రికెటర్స్ తో కలిసి మాట్లాడుతుంటా. బట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి కపిల్ దేవ్ గారితో స్టార్టెడ్ విత్ కపిల్ దేవ్ గారు. అండ్ ఆ తర్వాత లెజెండ్స్ లైక్ బ్రయన్ లారా, సచిన్ టెండూల్కర్, ఆయనతో 2023 వరల్డ్ కప్ అప్పుడు కామెంటరీ బాక్స్కి వచ్చారు ఆయన. సో సేమ్ పక్కనే కాబట్టి ఐ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. దెన్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సో మాకు ఐపీఎల్ టైంలో రోహిత్ శర్మ, విరాట్, మేమంతా నాట్ విరాట్, రోహిత్ శర్మ మా హోటల్లోనే ఉండేవాళ్ళు అనమాట. అంటే ముంబై ఇండియన్స్ ఇదంతా. సో హోటల్స్లో అంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళ కలిసే ఆడుంటారు కదా, లేకపోతే ప్రీవియస్ సెలెక్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం. ఒకసారి మేమున్న హోటల్లోనే ధోని వచ్చారు. సో వెంకటపతి రాజ్ గారు నాతో పాటు ఉన్నారు, ఆయన ధోనికి తీసుకెళ్ళి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా వి మీట్ అ లాట్ ఆఫ్ క్రికెటర్స్ అనమాట. సో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా. ఐ థింక్ అవ్వని వాళ్ళు ఎవరు అని అంటే నాకు ఐ హ్యావ్ మై డౌట్స్, బట్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. అండ్ ఇక ఐపీఎల్కి వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్
తో ఎక్కువ ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటాయి, అంటే బికాస్ దే ఆర్ అవర్ హోమ్ టీమ్, వాళ్ళతో ఎక్కువ, లేదంటే మిగతా అన్ని టీమ్స్ తో కూడా వేఆర్ ఆల్మోస్ట్ దేర్, అందరితో మాట్లాడుతూ ఉంటా గ్రౌండ్ కి ఎప్పుడైనా వెళ్ళిన. మ్యాక్స్ అందరికి యాక్చువల్ గా అందరికి అది ఒక డ్రీమ్ అనమాట, క్రికెటర్స్ ని కలవాలనేది. అవును అసలు చాలా మంది ఇండస్ట్రీ పర్సన్స్ కూడా అందరికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, బట్ వీళ్ళు క్రికెటర్స్ కి ఫ్యాన్స్ అవును ఉంటారు. అవును. సో చాలా మంది నాకు తెలిసి చాలా షోస్ లో కూడా చూసాను, మీరు వీళ్ళు కలిసాను లేదా మాట్లాడారన్నప్పుడు యాక్చువల్ గా నాకు చాలా ఇష్టము అని చెప్పి. నేను ఒక షోలో చూసింది ఏంటంటే సాయి కుమార్ గారు, అవును సాయి కుమార్ గారు మీతో షేర్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇది నేను ఇట్లా కలిసానని చెప్పి చెప్పారు. నాకు పర్సన్ నేమ్ గుర్తులేదు, బ్రాయన్ లారా పర్సన్ పేరు గుర్తులేదు, కానీ ఇట్లా నీ లేదు నాకు చాలా ఇష్టం, ఆయనకి చాలా ఇష్టం, ఆయన కలవాలని చెప్పి. తర్వాత కూడా నాకు కొన్నిసార్లు సాయి గారు మెసేజ్ చేశారు, వింధ్యా ఎప్పుడన్నా వస్తే ప్లీజ్ కలవాలి అని. ఆయన వివ్ రిచర్డ్స్ ని కలిసారంట వైజాగ్ లో. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎన్ని సార్లు చెప్తా ఉంటారో షోలో సాయి గారు. ఆయన చాలా పెద్ద క్రికెట్ ఫ్యాన్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎక్కడ మ్యాచెస్ అయినా కానీ నేను ఖచ్చితంగా సాయి కుమార్ గారిని ఏదో ఒక స్టాండ్ లో చూస్తూనే ఉంటా. డెఫినెట్లీ వచ్చి మ్యాచెస్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు ఆయన. యాక్చువల్ గా చూస్తూ ఉంటాం కదా మేము కూడా. నేను ఆ షోలో ఉన్నప్పుడు నిజంగా ఎంత ఇలానే కదా చాలా మంది హీరోస్ కానీ వీళ్ళందరూ మేము శ్రీకాంత్ గారు కానీ అఖిల్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్ గా ఆడేవాళ్ళు, CCL ఆడేవాళ్ళు కదా. సో వీళ్ళందరూ చెప్తుంటారు బేసిక్ గా అందరు హీరోల ఫ్యాన్, కానీ హీరోలు అందరూ వాళ్ళు కూడా చాలా మూవీస్ వాచ్ చేస్తారు. అండ్ ఇప్పుడు SRH లో కూడా మనం పాట్ కమిన్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మన తెలుగు సినిమాలు చెప్తున్నారు ఇప్పుడు. సో ఇట్స్ గివ్ అండ్ టేక్. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ కదా ఇది, మూవీ కానివ్వండి అండ్ దెన్ స్పోర్ట్స్. సో ఆ రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ గా ఉంటుంది. వీళ్ళు కూడా చాలా మూవీస్ వాచ్ చేసి చెప్తుంటారు. అందుకే క్రికెట్ గ్రౌండ్ లో మనం పుష్ప ఫీవర్ చూడలేదా, డేవిడ్ వార్నర్ చేస్తూ ఉంటే, ఆ తర్వాత జడ్డు చేస్తే విరాట్ కోహ్లీ, వీళ్ళంతా కూడా. సో మన తెలుగు ఫిలిం క్రేజ్ కూడా అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు, పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలుగా కదా పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది, బాహుబలి నుంచి పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి అందరు కొంచెం ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ రాణా గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతకు ముందు అని అడిగితే తెలుగు మూవీస్ ఏదో ఒకటి చిరంజీవి గారు ఇట్లా అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు తెలుగు మూవీస్ అనగానే సందీప్ రెడ్డి వంగ గారు, రాజమౌళి గారు, అండ్ ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఇంటర్వ్యూస్ చూస్తున్నారు. మజా వస్తుంది కదా, ఎంత సాటిస్ఫాక్షన్ గా మీకెందుకు అంత సాటిస్ఫాక్షన్? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు వాళ్ళకి అంత కౌంటర్ గా మాట్లాడే వాళ్ళు కానీ, ఏదో వాళ్ళు కొంచెం ఎక్కువ అని కానీ అలా ఉండేది. బేసిక్ గా వాళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే మనం అక్కడ ఆగిపోవడం, యాజ్ ఎ జర్నలిస్ట్ గా, సినిమా పర్సన్ గా మాకు అలా జరుగుతూ ఉంటాయి, ఎక్కువ వాళ్ళ గురించి చెప్పడం. బట్ ఇప్పుడు ఈ బాహుబలి తర్వాత నుంచి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఎక్కువ చెప్తున్నాం. కోవిడ్ తర్వాత థియేటర్స్ తెలుసుకుంది మన తెలుగు సినిమాతోనే. అంటే బాంబేలో మిగతా ప్లేసెస్ లో, బికాస్ ఐ ఇంటరాక్ట్ విత్ అదర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, వాళ్ళందరూ అదే అన్నారు, అసలు థియేటర్స్ మూతపడిపోయి ఏంటి అసలు థియేటర్స్ కి రారేమో మళ్ళీ ఆడియన్స్ అనేటువంటి ఒక టైంలో మన సినిమాల త్రూవే మళ్ళీ రీఓపెన్ అయ్యాయి థియేటర్స్. ఎస్పెషల్లీ ఏ స్టేట్ లో వెళ్ళలేదు, మన తెలుగు స్టేట్స్ లోనే థియేటర్స్ కి తిరిగి రావడం జనాలు. అండ్ థియేటర్స్ ఇంకా నడుస్తున్నాయంటే గ్రేట్ అసలు తెలుగు ఆడియన్స్. అసలు సూపర్. అసలు అట్లా ఆన్సర్ చెప్తుంటే కూడా భలే క్రేజీ అనిపిస్తుంది నాకు. సందీప్ రెడ్డి వాళ్ళకి ఆన్సర్ చెప్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కదా అంటే ఇప్పుడు కొంచెం మేము చాలా మూవీస్ చూస్తుంటాం కదా, ఇంతకు ముందు ఎవరి మూవీస్ వచ్చినా వాళ్ళు రిలీజ్ చేసుకునేవాళ్ళు. బట్ అట్లా కాదు, ఇప్పుడు తెలుగు మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది అంటే డేట్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అది చూసినప్పుడు మేము అనౌన్స్ చేస్తున్నప్పుడు, వాటికి నేను చెప్తున్నప్పుడు, యాంకర్ పార్ట్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి చెప్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే కదా ఉమా నేను చెప్పేది, స్పోర్ట్స్ లో అయినా మూవీస్ లో అయినా మన తెలుగు వాళ్ళు, లేదంటే మన తెలుగు సినిమా అన్ని వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు సక్సెస్ అయినప్పుడు అది ఇచ్చే కిక్, అది ఇచ్చే ఆనందం ఇంకెందులో రాదు మనకి. ఆ కిక్కే వేరే అది. అదేది సీరియస్లీ ఎవరి జోనర్ లో వాళ్ళు, అంటే ఎవరున్న ప్లేస్ బట్టి వాళ్ళు, మన వాళ్ళు ఉన్నారు అనగానే ఇంకా ఆ హై ఉంటుంది ఎప్పుడైనా. ఇంకా రావాలబ్బా, ఇంకా వెళ్ళాలి మనోళ్ళు, ఇంకా కొట్టాలి, ఇంకా కొంచెం గట్టికి కొట్టాలి అనే ఒక ఇది. ఇంతకు ముందు నాకు రీసెంట్ గుర్తొచ్చింది, ఒక సినిమా చూసాను, పేరు గుర్తులేదు కానీ, వాళ్ళని నో అని చెప్పని ప్లేస్ లో నుంచో పెట్టి క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇప్పుడు మన వాళ్ళు అలా ఉంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఉంటాను. ఇప్పుడు నో అని చెప్పరు, నో అనే చెప్పని ప్లేస్ లో వాళ్ళని నుంచో పెట్టి క్వశ్చన్ చేయాలి మనం అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది, సంథింగ్ గుర్తులేదు కానీ. బట్ నిజంగా ఈ రోజు వాళ్ళు నో అని చెప్పడానికి అంటే టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, మన వాళ్ళ గురించి ఏం లేదు కదా ఫ్లా చెప్పడానికి, ఎవరికి ఏమీ లేదు. కరెక్ట్. సచ్చినట్టు మన మాట
ఏమో మోర్ దెన్ అంటే మాట వినాలి ఆర్ దానికంటే కూడా తెలుగు సినిమాకి రిసెప్షన్ పెరిగింది. అందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు, రెస్పెక్ట్ పెరిగింది. ఐ థింక్ ఇట్స్ ఆల్ విత్ సక్సెస్. ద మోర్ సక్సెస్ఫుల్ యు ఆర్, అది ఉంటుంది. సక్సెస్ లేని రోజున ఆటోమేటిక్ గా పడుతుంది. సో కానీ ఆస్కార్ తర్వాత ఇంకా అసలుకి ఆస్కార్ కి వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మేమందరం ఒక టిఎఫ్ఐ బానిసలో అనమాట. అవును అవును అవును, అందరం టిఎఫ్ఐ బానిసలు. సో అప్పటి నుంచి ఇంకా అసలు ఆగట్లేదు మేము ఇక్కడ ఎక్కడ భూమి మీద. ఏది మాట్లాడినా ఆస్కార్ దగ్గరికి అందరి పరిస్థితి అంతే. యాక్చువల్ గా ఇంటర్వ్యూ మర్చిపోయి కాన్వర్జేషన్ కి వచ్చేసారు అసలు. ఆ విషయం మర్చిపోయి ఇంకా అదే అంటారు కదా, ఆ పాయింట్ టచ్ అవ్వగానే టిఎఫ్ఐ బానిసలు. టిఎఫ్ఐ బానిసలు మేమందరం, కట్టు బానిసలు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, మనం అంతా నిజంగానే అక్కడే ఉన్నాం కదా, ఆ దీనిలోనే తిరుగుతున్నాం. పొద్దున్న లేస్తే ఏముంది మనకి, సినిమా 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 సినిమా. పండగ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పండగ ముందు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమా రివ్యూ, ఇంక ఇదే నడుస్తున్నప్పుడు ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా ఇదే ఎక్కువ మాట్లాడదాం అంటున్నాం, అలవాటు అయిపోయింది. అవును, సగం కాన్వర్సేషన్ దీని మీద అయిపోతా ఉంటది. ఈ సినిమా చూసావా, రివ్యూ ఏంటి, నీకెలా నచ్చింది ఏంటి అని చెప్పి ఇట్లానే అయిపోతుంది అసలుకి సీరియస్లీ. సో మీరు జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మధ్యలో కూడా మీరు మళ్ళీ వేరే వర్క్స్ చేస్తారు ఇట్లా అని చెప్పి విన్నాను. అంటే యాంకరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వర్క్స్ అవి చేస్తారని విన్నా. ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేసా కదా. డిగ్రీ అయిన వెంటనే ఒక 1 year ఐ వర్క్ ఫర్ అ కంపెనీ కాల్డ్ ఇన్వెంచరస్, అంతే. అది అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి లైవ్ షోస్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ నెవర్ గాట్ టైం వేరేది ఏదైనా చేయడానికి. బట్ ఓన్లీ మధ్యలో న్యూస్ రీడింగ్ అయిన వెంటనే ఐ వాజ్ లైక్ ఇంత 17-18 ఉన్నా అప్పుడు నేను డిగ్రీ టైంలో. సో అది అవ్వడమే 1 year వర్క్ చేసా బ్రేక్ తీసుకొని. బికాజ్ అప్పుడు నాకు బ్రేసెస్ ఉండినాయి అనమాట, చిన్న డెంటల్ సర్జరీ అయ్యి. సో అప్పుడు ఆ బ్రేక్ తీసుకోవడానికి కోసం అని చెప్పి ఆ 1 year నేను అక్కడ వర్క్ చేసా. దెన్ అగైన్ ఐమ్ బ్యాక్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అంతే. బట్ దాని తర్వాత ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. ఓకే, సో మీరు మోడలింగ్ కూడా వెళ్ళారు అని నేను విన్నాను. అవును. ఎందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చారు, ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి దానికి? మోడలింగ్ ఫీల్డ్ నచ్చలేదు నాకు, మా టు బి వెరీ హానెస్ట్. సో మోడలింగ్ నేను చేసిన డేస్లో ఐ హ్యాడ్ ఫ్యూ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు కాదు, నేను వేరే వాళ్ళని చూసినప్పుడు. సో బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ అదంతా నచ్చక, మేబీ నేను ఈ ప్లేస్కి బిలాంగ్ అవ్వనేమో, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ మీ అని చెప్పేసి నేను ఐ థాట్ ఐ గివ్ అప్ అని చెప్పి నేను ఒక 6 to 8 months చేశాను మోడలింగ్. ఐ వర్క్ ఫర్ హైదరాబాద్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్, ఇవన్నీ చేశాను నేను స్టార్ట్ చేసిన 6-8 monthsలోనే. అండ్ దెన్ కరెక్ట్ కాదు ఈ ఫీల్డ్ మనకని చెప్పి నేను బయటకు వచ్చేసాను. సో అప్పుడంత ఎంకరేజింగ్గా కూడా నాకేం అనిపించలేదు. ఆర్ ఎక్కువ మోడల్స్ ఫ్రమ్ హైదరాబాద్ అప్పుడు నేను చూసింది కూడా చాలా తక్కువ. అండ్ ఆ బ్యాక్ స్టేజ్ ఎస్పెషలీ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వాట్ ఐ హావ్ సీన్, అది నాకు అంత నచ్చలేదు. దెన్ మూవ్డ్ ఆన్ అంతే. సో నేను విన్నాను మిస్ కస్తూరిబా కాలేజ్ కూడా మీరు. అవును అవును, కస్తూర్బా కాలేజ్కి. మిస్ కస్తూరిబా కాలేజ్ అని కూడా విన్నాను. అవును అవును, అదే అంత మంచిగా ఉన్నప్పుడు ఒక అంటే కస్తూర్బా, మిస్ కస్తూర్బా ఈ కాంటెస్ట్లు ఇవన్నీ వేరు. ఎందుకు అనంటే మనకు అక్కడ ఏముంది, మనకి వాక్ అంతా నేర్చుకొని ఫైనల్ డే ఆన్ స్టేజ్ వాక్ చేస్తాం, క్వశ్చన్స్ అడుగుతారు, అంతవరకు అయిపోయింది. బట్ మోడలింగ్ అది కాదు కదా, డే ఇన్ డే అవుట్ మొత్తం కంప్లీట్లీ అందులోనే ఉండాలి. ఇదేముంది, ఇది జస్ట్ 1 day కాంటెస్ట్. అండ్ అందులో మన కాన్ఫిడెన్స్ టెస్ట్ అవుతుంది, చాలా జీకే క్వశ్చన్ చేస్తారు, మన లుక్ మ్యాటర్ అవుతుంది, మన స్మైల్ ఎలా ఉంది, టాలెంట్ ఎలా ఉంది, ప్రతి దానికి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. బట్ కమింగ్ అవుట్ అండ్ మోడలింగ్ ఇస్ డిఫరెంట్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ పేజెంట్స్ వేరు. మళ్ళీ మోడలింగ్ లో నాకు అంత గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ లేవు కాబట్టి దెన్ ఐ జస్ట్ మూవ్డ్ ఆన్. ఒక హార్డ్లీ 6 to 8 months ఉన్నాను అంతే నేను. అండ్ దెన్ ఐ థాట్ ఇట్స్ నాట్ ద రైట్ ఇండస్ట్రీ అని మళ్ళీ కంప్లీట్లీ యాంకరింగ్ లోకి వచ్చేసాను. సో ఎందుకని మీరు యాక్టింగ్ సైడ్ అంటే లేదు నేను చేయను, ఫస్ట్ డే ఎప్పుడు మీకు అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆఫర్స్ వచ్చినప్పుడు చేయలేదా, లేదంటే తర్వాత యాంకర్ అయిన స్టార్టింగ్ నుంచి వచ్చాయి. ఒకసారి నేను ఫస్ట్ యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి కష్టం మీద ఇంట్లో ఓకే అని అన్నారు. అంటే మై మామ్ అండ్ డాడ్ వేర్ ఇనిషియలీ అప్పటి నుంచి వెరీ సపోర్టివ్. మా నాన్నమ్మ ఏమనేదంటే, అమ్మ నేను రోజు సీరియల్స్ చూస్తా, ఇందులో ఏడుస్తూ ఉంటారు, నువ్వు గబుక్కునట్లా ఏమైనా చేసి నువ్వు ఇలా యాక్టింగ్లోకి వెళ్ళి నువ్వు ఏడుస్తావేమో, అవన్నీ నేను చూడలేను, అవన్నీ చెయ్యకు నువ్వు అని చెప్పింది మా నాన్నమ్మ. అని అంటే సరే నానమ్మ అని చెప్పి ఇంద్ర సినిమాలో నానమ్మకి ఇచ్చినట్టు రేంజ్లో నేను ప్రామిస్ చేసి అది కొంచెం సీరియస్ తీసుకున్నా. బట్ ఆ తర్వాత కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ పర్సనలీ ఫీల్ నాకు తెలివి వచ్చాక ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్ అనేది నా ఫీలింగ్. సో అందుకనే నేను కొంచెం దూరంగా ఉన్నా.
బట్ యు నెవర్ నో, ఐ మైట్ సర్ప్రైజ్ యూ. మేబీ నేను అదే అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళే ఏదో ఒక డెఫినెట్ గా నువ్వు చేస్తే ఇన్నేళ్ళు అయిపోయా ఇంకా యాంకరింగ్ లో 12-14 ఏళ్ళు క్లోజ్ టు. ఇంకిప్పుడు కొత్తగా ఏం చేయాలి అంటే ఇంకా అదొకటే ఉంది. ఎస్, నేను కూడా అదే అనుకుంటున్నాను. సూన్ వస్తారని నాకు అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఎస్, ఎవరొకరు డెఫినెట్ గా నీకు అనిపిస్తే గట్టిగా అనుకోవాలి నేను కూడా. డెఫినెట్ గా ఒక మంచి క్యారెక్టర్ డెఫినెట్ గా నువ్వు చేస్తే బాగుంటుంది. Maybe. లేదా ఒక మూవీలో ఏదైనా ఒక క్రికెటర్ కామెంటరీ ఇవి చెప్పాలి. కూడా అయిపోయాయి, ఈ టాక్స్ కూడా జరిగిపోయాయి. సారీ సార్ అని వెళ్ళిపోయాను నేను. అది కూడా చేయండి సార్ నేను. బట్ వై? మధ్య మధ్యలో కొన్ని చేసావమ్మా, చిన్న చిన్న వెబ్ సిరీస్ లోను ఎందులోనూ అక్కడక్కడ ఫ్రెండ్స్వే వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు నార్మల్గా ఇది చేయమని అంటే వాళ్ళతో పాటు ఏదో చిన్న చిన్నవి చేసా కానీ బట్ నాట్ లైక్ ఏంటో అలా కెమెరా ముందు నేను ఎప్పుడు అంత కంఫర్టబుల్ గా లేను యాక్టింగ్ కి. సో ఐ హోప్ సమ్ డే ఐ ఫైండ్ దట్ స్ట్రెంగ్త్. అవన్నీ కూడా తీసుకుని ఎప్పుడోకప్పుడు వచ్చి సర్ప్రైజ్ చేస్తా. డెఫినెట్ గా రావడం అయితే పక్కా. లేట్ అయితే అవ్వచ్చేమో. ఇది బాగుంది, రావడం అయితే పక్కా అంట. ఆల్రెడీ ఉమా చెప్పేసింది. ఓకే, అవ్వాలని కోరుకుందాం. సీరియస్లీ డెఫినెట్ గా. కాకపోతే ఈ సినిమాకి వర్కౌట్ కాకపోతే ఇంకో సినిమా కాకపోతే ఇంకా కన్విన్స్ చేసి ఇంకో పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు లేదు. యాక్చువల్ గా జనరల్ గా డైరెక్టర్ ఏం చెప్తారంటే మేము ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాం, మాకు తెలుసు, జస్ట్ మీరు రండి. అలాంటి డైరెక్టర్స్ ఇంకా నాకు ఎవరు కనిపించలేదు. అలా కనిపించినప్పుడు డెఫినెట్లీ ఆలోచిస్తాం. అదే అలా ఎలా ఎవరొకరు తీసుకొస్తారు. రావడం అయితే లేట్ అవ్వచ్చేమో కానీ రావడం పక్క. అబ్బా, ఇది వినడానికి చాలా బాగుంది. ఇది రాత్రంతా ఇప్పుడు ఇదే మోగుతుంది నా చెవుల్లో. లేదు సీరియస్లీ చూడండి, మీరు అన్నారు కదా డెఫినెట్ గా ఒక 1 year 2 year లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్ గా మీరు ఏదో సీన్ లో కనిపిస్తారు. నేను డెఫినెట్ గా క్వశ్చన్ అడుగుతాను. మళ్ళీ వచ్చి అడుగుతుంది ఉమ్మా నన్ను. ఓకే, లేదు ఎందుకు ఆ ప్రెస్ మీట్ లోను మేము అక్కడే ఉంటాం. అక్కడే ఉంటారు ఇప్పుడు పొద్దున్న లెగిస్తే మళ్ళీ చూసుకునే ఫేసెస్ ఇవి, అందుకని అక్కడే ఉంటారు కాబట్టి చెప్పానా, నేను చెప్పానా ఇదే డైలాగ్ వస్తుంది నిజంగా. సో ఈ ట్రాక్ లో అంతా వెళ్తున్నప్పుడు మీ హస్బెండ్ లవ్ మ్యారేజ్ కాబట్టి సో మీ ఇంట్లో ఎలా ఒప్పించారు అంటే నేను వినింది అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆల్సో. అవును. సో ఈ టైంలో ఏమన్నా గొడవలు అయినాయా? తను అసలు ఎలా పరిచయం, ఇండస్ట్రీ పర్సన్, మీ లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? సో నేను చెప్పా కదా న్యూస్ రీడింగ్ అయిన తర్వాత ఒక 1 year నేను ఈ కంపెనీలో వర్క్ చేశానని చెప్పి. సో విశాల్ నా టీమ్ లీడర్ ఆ కంపెనీలో. సో అలా మాకు పరిచయం. అప్పటి నుంచి వి వర్ ఫ్రెండ్స్. అండ్ నా లైఫ్లో తీసుకున్న చాలా మేజర్ డెసిషన్స్లో తనే ఉంటాడనమాట ఎప్పుడు వెనకాల. ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ వదిలి నేను బాంబేకి వెళ్ళి స్పోర్ట్స్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ నెవర్ వాంటెడ్ టు. అది ఇన్ఫాక్ట్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఎంత పెద్ద ఆఫర్ అనేది కూడా నాకు తెలీదు. నేను ఆ మెయిల్ వచ్చినప్పుడే ఇగ్నోర్ చేయి, దాన్ని అసలు అవసరం లేదు, నేను చేయను అని చెప్పా. బట్ ఈ వాజ్ లైక్ నీకు కనీసం ఐడియా ఉందా నీకు అసలు ఏ కైండ్ ఆఫ్ ఆఫర్ వచ్చిందో అని చెప్పి. సో ప్రో కబడ్డీకి తనే ఎంకరేజ్ చేశాడు. ఇంకా అప్పటికి మా పెళ్ళి అవ్వలేదు, వి వర్ ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత ఐపీఎల్ టైంకి కూడా మళ్ళీ ఐపీఎల్ చేయాలి అని నాకు ఆఫర్ వచ్చినప్పుడు 2018లో. అప్పుడు కూడా మళ్ళీ తనే నాకు క్రికెట్ రాదు బాబోయ్, నేను పారిపోతాను, నా వల్ల అవ్వదు అని అంటే అసలు ఎందుకు రాదు, ఎందుకు చేయలేవు నువ్వు అని చెప్పి హీ వాజ్ బిహైండ్ మీ. అండ్ దెన్ అలా అన్ని బిగ్ డెసిషన్స్లో త్రూ అవుట్ అంటే ఒక 7-8 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. బట్ 2018లో అప్పుడు అనుకున్నాం మేము మేబీ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ అండ్ మేబీ మ్యారేజ్ అని చెప్పి అనుకున్న వెంటనే నేను చెప్పింది ఏంటంటే మా ఇంట్లో ఒప్పుకోరులే, టైం పడుతుంది ఎలా అన్నా అని చెప్పి దీన్ని ఒక 4-5 ఏళ్ళు సాగదీయచ్చు, ప్రాబ్లమే లేదని చెప్పి. కాస్ట్ కూడా డిఫరెంట్ కదా అని అనుకున్నా. కాకపోతే అనుకోకుండా వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ని తీసుకొని వచ్చాడు ఇంటికి, మాట్లాడాడు. మా పేరెంట్స్ కన్విన్స్ అయ్యారు, వాళ్ళు నీ ఇష్టం ఓకే అమ్మా అని అన్నారు. అనుకోకుండా అలా 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 2 months లో పెళ్లి టక 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 అయిపోయింది. అది నాకు కూడా తెలియదు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది, ఎలా అయిపోయింది అని చెప్పి. ఒక్క గొడవ లేదు, అసలు ఏ ఇబ్బంది అవ్వలేదు. మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళ మదర్ ఇస్ వెరీ హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ వెరీ హ్యాపీ. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు, అరే ఏదన్నా గొడవ పెట్టండి రా, అవ్వట్లేదు. సినిమాల్లో అదే చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటాం కదా, ఒక్కటి కూడా జరగలేదు నా విషయం. డిసప్పాయింట్ అయినట్టున్నారు కదా. మీరు డిసప్పాయింట్ అయ్యారు కదా. ఇక్కడ రెడ్డి గారు అమ్మాయి, చౌదరి గారు అబ్బాయి అన్నప్పుడు డెఫినెట్ గా ఏంటి అందులో ఎస్పెషల్లీ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, అసలు మన కమ్యూనిటీ కాదని మీ సైడ్ రిలేటివ్స్. ఆ రోజులు ఎప్పుడో పోయాయి, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు అంత సీన్ లేదు, పెళ్లి చేసుకోండి రా బాబు, ఫస్ట్ పెళ్లి చేసుకుంటే ఎక్కువ అన్నట్టున్నారు పేరెంట్స్. అంటే నా టైంకి నేను 2019లో మా మ్యారేజ్ అయింది, అప్పటికి ఇప్పటికే అసలు అరే మీకు పెళ్లిళ్ళు అయితే చాలరా అన్న రేంజ్ లో ఉన్నారు పేరెంట్స్ ఇప్పుడు. సో ఐ డోంట్ థింక్ ఇంకా ఆ కాస్ట్ అదంతా ఎక్కువ ఆలోచిస్తున్నారా, మేబీ ఉన్నారేమో కొంతమంది ఊర్లో కానీ, బట్ ఇక్కడ ఇంకా పట్టించుకోవడం అని మానేశారు నా దృష్టిలో మాత్రం, నేను చూస్తున్న దాంట్లో. పెళ్లి అయితే చాలా అన్నట్లే ఉంది నిజంగానే. పెళ్లి చేసుకోండి రా బాబు, ఫస్ట్ పెళ్లిళ్ళు చేసుకోకుండా సింగిల్ గా ఉండి ఏంట్రా మీ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు.
అదైతే మాత్రం నిజం. Yeah. చాలా మంది రోజు పేపర్స్ లో కానీ వాటిలో కానీ ఇట్లా కానీ చూస్తూ ఉంటాం కదా. అవును. చాలా మంది పెళ్లి చేసుకుంటే చాలే అంటే ఫస్ట్ సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి, గొడవ పడకండి అని చెప్తున్నారు పేరెంట్స్ ఇప్పుడు. సో ఐ థింక్ కాస్ట్ ఇవన్నీ తర్వాత వస్తాయేమో బహుశా. మేబీ నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే డెఫినెట్ గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఇంక ఇక్కడ ఎన్ని ఇయర్స్ పట్టిందో లేదు అంటే మీ హస్బెండ్ సైడ్ ఎంత కన్విన్స్ చేశారో ఏమైందో గొడవలు అయి ఉంటే స్టోరీ లేదని తెలుసుంటే నువ్వు ఇంటర్వ్యూ చేయకపోయేదాన్ని కదా. అయ్యో లేదా నిజం చెప్పు. నువ్వే నరసింహానాయుడు, సమరసింహారెడ్డి ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు. ఇక్కడ ఏం లేదు అని చెప్పాక ఇప్పుడు ఏం లేకపోతే ఎలా? నేను ఇప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. విందు ఏదో స్టోరీ చెప్తా అనుకుంది, ఇప్పుడు TFI బానిసలాగా ఇంకో స్టోరీ రాసేద్దాం అనుకుంది పాపం. ఇప్పుడు నిజం తెలిసేసరికి అదిగోండి అవాక్ అయ్యింది. సీరియస్ గానే నేను నిజంగా డెఫినెట్ గా ఇష్యూస్ అయ్యి ఉండే ఫస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ మీటింగ్ లో కూడా ఓకే అయ్యి ఉండదు. అట్లీస్ట్ ఒక 10 సార్లు తిరుగుంటారు, పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తుంటారు. అసలు నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటది అప్పుడప్పుడు ఎలా జరిగింది అని చెప్పి. బహుశా ఎప్పుడో ఒకసారి టైం దొరికినప్పుడు నేను కూడా వెళ్ళి మా మమ్మీ డాడీతో కూర్చొని అసలు ఇది ఎలా జరిగిందని వాళ్ళని కూడా అడగలేము. ఎస్, నెక్స్ట్ టైం మీరు అడగండి. వీళ్ళు వచ్చే కంటే ముందు ఐ హ్యాడ్ అ కాన్వర్సేషన్ విత్ మై మామ్. మా అమ్మకి చెప్పా ఇట్లా వస్తా అంటున్నారు, మాట్లాడతా అంటున్నారు అంటే మా మమ్మీ వాజ్ నాట్ రెడీ. బట్ ఆవిడది అరేంజ్డ్ మ్యారేజ్. ఆవిడ టైంలో అంటే ఇష్టపడి వాళ్ళు పెద్దగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెళ్లిళ్ళు చేసిన డేస్ లేవు. సో షీ ఆల్వేస్ ఫెల్ట్ అంటే నా కెరియర్ పరంగా కానీ నా మ్యారేజ్ పరంగా కానీ నేను యాజ్ అ ఉమెన్ నేను చాలా మిస్ అయ్యా నా లైఫ్లో. అది నా కూతురు పడద్దు అనేది మా అమ్మకి ఫస్ట్ నుంచి ఉంది. సో ఎనీథింగ్ దట్ ఐ ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్. ఆవిడ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మా మదర్ టీచర్. నా చిన్నప్పటి నుంచి నేను వెళ్ళిన ప్రతి స్కూల్లో అమ్మాయి క్లాస్ టీచర్ ఇదంతా ఉండిందనమాట. నా హై స్కూల్ వరకు కూడా ఇదే స్టోరీ నాది. సో వీ హ్యాడ్ మల్టిపుల్ కాన్వర్జేషన్స్ అమ్మకి నాకు. మేబీ ఆవిడ కన్విన్స్ అయ్యింది. అండ్ దెన్ పెళ్ళికి ముందు ఆవిడ ఒకటే చెప్పింది, నేను పడింది ఏది, నేను ఫీల్ అయింది ఏది, నేను రిగ్రెట్ అయింది ఏంటి, నువ్వు నీ లైఫ్లో అవ్వకూడదు, యు జస్ట్ లివ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ, నీకేం చేయాలనిపిస్తే అది చేయని అమ్మ చెప్పాను. స్వీట్ కదా. డెఫినెట్గా మదర్ కాబట్టి అట్లానే చాలా మంది అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మదర్కి కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం అని. బట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. అవును, అమ్మ NCCలో ఉండింది యాక్టివ్ గా. పుల్లల గోపీచంద్ గారి వాళ్ళ వైఫ్ మా మామయ్యకి క్లాస్మేట్ అవుతారు వీళ్ళంతా. మా అమ్మ రైల్వే స్కూల్స్ లో చదివారు, మా తాతగారు రైల్వేస్ లో ఉన్నారు. సో వాళ్ళతో పాటు అమ్మ బాగా ఆడేది బ్యాడ్మింటన్ ఇదంతా. అండ్ దెన్ NCC ఇదంతా చాలా బాగా ఆడితే మా తాత ఎప్పుడో నువ్వు ప్యాంటు చొక్కా వేసుకుంటావు అని చెప్పి కొట్టి ఇంటికి తీసుకొచ్చారంట, ఆడనివ్వకపోయేవాళ్ళంట. సో ఆవిడికి అవంతా బాగా మనసులో పెట్టేసుకుని షీ హ్యాస్ దోస్ రిగ్రెట్స్ అనమాట. అరే నేను ఇంకా పర్స్యూ చేసి ఉండాల్సింది స్పోర్ట్స్లో, ఇంకా చదివి ఉండాల్సింది, ముందుకెళ్ళి తొందరగా పెళ్ళి అయిపోయింది అనేది ఒకటి ఆల్వేస్ ఆవిడ బ్రెయిన్లో ఉండింది. సో మేబీ మీరు ఏదైతే నన్ను చూస్తున్నారో ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ దట్ ఐ గాట్. అమ్మకి ఏదైతే జరిగిందో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన ఫ్రీడమ్ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మీ మదర్తో కూడా కలిపి మీరు షీఈ్ లైక్ నా లైఫ్ కూడా. మా అమ్మమ్మ కూడా అలానే అనేది, మేమందరం ఏదైతే ఫేస్ చేస్తామో అది నీకు అవ్వకూడదు, యూ జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. నీకు ఏది చేయాలంటే అది చెయ్యి, ఫ్యామిలీ కోసం అనో దీనికోసం అనో దానికోసం అనో దేన్ని నువ్వు సాక్రిఫైస్ చేసుకోకు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్పేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి. అంతే స్వీట్ కదా. అంటే జనరల్గా మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయట రిలేటివ్స్ ఇలా అంటారు, ఎందుకు ఆడపిల్లని ఇండస్ట్రీకి పంపించడం ఏంటి, టీవీలో కనిపించాల్సిన అవసరం ఉంది, మన ఇంట్లో ఇవన్నీ ఉన్నాయా, ఇంతకు ముందు ఎవరైనా చేశారా, బేసిక్ గా మన వాళ్ళకి ఇలాంటి ఇష్టం ఉండవు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. సో మీకు ఎప్పుడైనా సరే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మీరు రిలేటివ్స్ కానీ ఇట్లాంటి అందరూ ఎప్పుడైనా చెప్పారా స్టార్టింగ్ డేస్ లో ఎందుకు అవసరమా ఇలాంటి ఫేస్? చాలా మంది అంటుంటారేమో బహుశా, అంటే నేను అంత కనెక్టెడ్ కాదు ఎవరితోనూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పెద్దగా ఎవరిని పట్టించుకోను, ఎవరైనా కానీ. అది చాలా ఓపెన్ గా చెప్తున్నా నేను. నాకు నచ్చితే నేను తీసుకుంటాను, నాకు ఏదైనా నచ్చలేదు అని అంటే ఐ డోంట్ కేర్. అది చుట్టాలైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా ఇంకెవరైనా, మన మంచి కోరుకుని మనతో ఉండేవాళ్ళు నాకు ఇంపార్టెంట్. నా గురించి అంటే నేనేంటో పూర్తిగా తెలియకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నా లైఫ్, నా కెరియర్, నేనేం సంపాదించుకుంటున్నాను, నేనేంటి అనేది నా వరకే ఉంటుంది. వాళ్ళు వచ్చి నాకు చేసేది ఏం లేదు, లేదా నేను వెళ్ళి వాళ్ళకి పెట్టేది ఏం లేదు అనే క్లారిటీ నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లియర్గా ఉంది. కాబట్టి నేను అసలు ఏ రోజు ఎవరైనా నెగటివ్గా ఏం చెప్పినా నేను పట్టించుకోను. నాకు ఏది కావాలి అనేది పాజిటివ్గా నేను తీసుకుని నేను ముందుకెళ్తా. కాబట్టి ఐ డోంట్ రియలీ కేర్, అది చుట్టాలైనా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ. మన మంచి కావాలి కోరుకునే వాళ్ళు మనతో ఉంటారు ఎప్పటికీ. కాదు అని నెగటివ్గా మాట్లాడే వాళ్ళు అసలు నేను వాళ్ళని చూడట్లేదు, నేను వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే వెళ్ళిపోతా.
ఐ డోంట్ ఈవెన్ సీ, అసలు అటు వైపు కూడా చూడండి నేను. గుడ్ కదా. అంతే. ఐ ఓన్లీ సీ గుడ్, ఐ ఓన్లీ సీ పాజిటివ్ థింగ్స్. అండ్ మన గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళని అసలు మీరు ఎగ్జిస్టే అవ్వట్లేదు అన్న విధంగా మనం ట్రీట్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ అక్కడే అయిపోతాయి. అండ్ ఐ డోంట్ ఈవెన్ రియాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, పెద్దగా రియాక్ట్ అవ్వను. నాకు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఏమన్నా అంటే హర్ట్ అవుతా, వాళ్ళతో దెబ్బలాడతా గానీ, బట్ ఐ డోంట్ కేర్ మిగతా వాళ్ళు. అలా మీ లవ్ స్టోరీ అండ్ మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీకు మొత్తం అంతా అంత గ్రీన్ సిగ్నల్. గ్రీన్ సిగ్నల్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. మీరు మేజర్ గా ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు? అంటే కెరియర్ స్టార్టింగ్ లో డెఫినెట్ గా అందరికీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఉంటూ ఉంటాయి. సో మీరు ఫేస్ చేసినవి అంటే ఏం చెప్తారు? అంటే ఆ టైంలో ఎప్పుడైనా అవసరమా మనకి, వచ్చామా అంటే ఏదైనా కొంచెం ఆ పాయింట్ లో అయినప్పుడు జనరల్ గా ఎవరైనా అనుకునే అదే ఉంటుంది, అవును కదా మనం ఇంత చదువుకొని అవసరమా, వీళ్ళు మనల్ని అన్నారు, లేదు అంటే కనుక అరే ఎందుకు అవసరమా అనే ఒక పాయింట్ అనేది డెఫినెట్ గా ఎవరో ఒకరికి ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది, అది ఎవరైనా సరే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైనా అలాంటి టైం ఫీల్ అయిన టైం అంటే ఏం చెప్తుంటారు ఫేస్ చేసి? ఇనీషియలీ నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ అవుతూ ఉండేవి అనమాట. నైట్ టైమ్స్ లో ఎక్కువగా ఈ బులెటిన్స్ ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో వెళ్లకుండా కొంచెం నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. సో దట్ వాజ్ వన్ ఫేస్. అదంతా కూడా నైట్ 12 o'clock, 1 o'clock, 2 o'clock ఆ టైంలో లైవ్స్ చేస్తూ అక్కడి నుంచి దెన్ వి స్టార్టెడ్. అది అయ్యాక అన్నయ్య వచ్చి పిక్ చేసుకునేవాడు మిడ్ నైట్ అయినా కానీ నన్ను. అండ్ దెన్ దట్ వాజ్ వన్ టఫ్ ఫేస్. ఆ తర్వాత ఎప్పుడైతే నేను స్టార్ మార్క్ వచ్చేసి క్రికెట్ లైవ్ ఇవన్నీ, ఇన్ఫాక్ట్ మార్నింగ్ లైవ్ షోస్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను, అప్పటి నుంచి ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఉమా. అంటే చేస్తూ వచ్చిన దాంట్లో ఎవ్రీడే నేను గ్రోత్ చూసుకున్నా, ఎంజాయ్ చేశాను నా వర్క్ని. నా వర్క్ని ఎంజాయ్ చేసినప్పుడు నాకు ఏది కూడా కష్టం అనిపించలేదు, నిజంగా అనిపించలేదు ఇప్పటి వరకు కూడా. మధ్యలో ఒకటి రెండు ఏదైనా ఆడ్ ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ అయి ఉండొచ్చు కానీ, ఎవరైనా తప్పుగా మాట్లాడి లేకపోతే ఇలా, బట్ ఐ నెవర్ రియాక్టెడ్. అండ్ దెన్ వాళ్ళకి ఏమైతే ఆన్సర్ ఇవ్వాలో అక్కడ వరకే కట్ చేసి వచ్చేస్తా. కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఎప్పుడు నా కెరియర్లో అవ్వలేదు, ఇప్పటికొచ్చి ఎప్పుడూ అవ్వలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ గుడ్ కదా అది. డెఫినెట్ గా అంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు అవసరం ఇట్లా ఏదో ఒక ఇన్సిడెంట్స్ అది ఏదైనా మనం ప్రొలాంగ్ చేస్తేనే అది మనల్ని బాధ పెడుతుంది అనేది నా ఫీలింగ్. దాన్ని ఎక్కువగా ఆలోచిస్తేనే యూనో అది ఇంకా పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. బట్ అవసరం లేదన్నప్పుడు కట్ చేసుకుని వెళ్ళిపోవడమే సింపుల్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇన్ దాట్ వే లైక్ నాకు ఎప్పుడు నిజంగా ఇండస్ట్రీలో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలే. సో అంటే మేబీ మీరు యాక్టింగ్ సైడ్ ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు కాబట్టి, సో మేబీ ఎప్పుడు అలా కూడా అది కూడా నథింగ్ ఇన్ టెలివిజన్ ఎస్పెషలీ ఇప్పటికొచ్చి నాకు అసలు ఎప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వలేదు. సమ్ టైమ్స్ యుల్ ఫీల్ ఏంటి వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చెప్పి. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే మనకి నచ్చింది, మన స్ట్రెంగ్త్ ఏంటో మనం దానికి చేసుకుంటూ వెళ్తే ఒకటి కాకపోతే ఒకటి తగులుతుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇదే కావాలి అదే చెయ్యాలి అన్నటువంటి గోల్స్ ఏం పెట్టుకోకుండా ఐ జస్ట్ కీప్ డూయింగ్ కన్సిస్టెంట్లీ చేస్తూ వెళ్ళడం ఇంకా అంతే. సో ఇండస్ట్రీలో మీరు ఫోన్ చేసి వెంటనే మాట్లాడేంత క్లోజ్ సర్కిల్ అంటే ఎవరు? అంటే ఇప్పుడు మీ యాంకర్స్ లో కానీ ఆర్టిస్ట్ లో కానీ ఇట్లా ఎవరైనా సరే, లేదు ఏదైనా షేర్ చేసుకోవాలి మై బెస్ట్ బడీ అంటే ఎవరు? అందరితో మాట్లాడతా, బట్ యాంకర్ ఝాన్సీ గారు ఇస్ లైక్ అ సిస్టర్. అంటే ఆవిడ్ని నేను TV9లో నవీనా చేసేటప్పుడు నేను TV9కి వేరే షోస్ చేయడానికి వెళ్ళేదాన్ని. ఎంటర్టైన్మెంట్ నైట్ ఒకటి, ఇంకా వేరే వేరే కొన్ని షోస్ చేశాను నేను ఆ మధ్య. అప్పుడు ఆవిడ పైకి వస్తా ఉంటే నాకు భయం వేసేది, ఈవిడికి హాయ్ చెప్పాలంటే, అమ్మో ఈవిడ చాలా హెడ్ స్ట్రాంగ్, ఈవిడిని పలకరించాలా లేదా అని చెప్పి. కట్ చేస్తే ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను ఝాన్సీ అక్క ఇద్దరం కలిసి చేసాం. మమ్మల్ని ఇద్దరిని రామానాయుడు స్టూడియోకి పిలిచి ఆవిడ్ని లక్ష్మి క్యారెక్టర్, నాకు సమాంత క్యారెక్టర్ లాగా చేయాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పారు. అని చెప్పిన తర్వాత then that's for the first time I worked with ఝాన్సీ గారు. అండ్ నేను అప్పటి నుంచి ఆవిడ్ని కొంచెం దగ్గరగా ఫాలో అవుతూ వస్తున్నాను. బట్ ఇప్పుడు ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నేను ఆవిడ కాల్ చేసి, అక్క ఇలా ఇలా జరుగుతుంది ఇది అంటే, ఇలా కాదురా నువ్వు ఇలా ఆలోచించు అలా ఆలోచించు అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ దెన్ ఆవిడ రీసెంట్లీ ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో వెరీ వెరీ నైస్. లైక్ ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు టైం స్పెండ్ చేయడం ఇష్టం. చాలా పర్సనల్ లైఫ్ నుంచి ఆవిడ చాలా చెప్తూ ఉంటారు. ఐ లైక్ టేకింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ హర్, లెర్నింగ్ హర్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ నాకు బాగా అనిపిస్తాయి. సో ఝాన్సీ గారు ఇస్ మై క్లోజ్ సిస్టర్, ఫ్రెండ్, వాట్ ఎవర్ యూ కాల్. సో చాలా వెరీ స్ట్రాంగ్ అనిపిస్తారు. ఆవిడ వెరీ నాలెడ్జబుల్. చాలా చాలా మంది చెప్తూ ఉంటారు, అండ్ తను చెప్తుంటే కూడా మనం ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్. సో ఎవ్రీథింగ్ నాకు చాలా మంది చెప్పారు. అంటే
చెప్పారు అంటే ఇన్ సెన్స్ మీలాంటి సెలబ్రిటీస్ ఝాన్సీ గారు నాలెడ్జ్ అనగానే చాలా మంది ఝాన్సీ గారు నేను చెప్తాను. అవును అవును. సో తను వెరీ అసలుకి ఇప్పుడు థియేటర్ ప్లేస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా టిల్ డేట్. ఆవిడికి థియేటర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మాయి ధన్య, ఇప్పుడు సుమా గారు వాళ్ళ అమ్మాయి మనస్విని, వీళ్ళందరినీ కూడా పెట్టి మళ్ళీ ఇంకా థియేటర్ ప్లేస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దెర్ ఆర్ ఫ్యూ ఇంకా వస్తున్నాయి కూడా ఈ మంత్ కొన్ని. సో షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ ఫర్ హర్ క్రాఫ్ట్. చాలా ఇష్టం, చాలా ప్యాషనేట్ గా చేస్తారు, బోల్డ్ అంత నాలెడ్జ్. సో అట్లాంటి పీపుల్ తో మనం కూర్చున్నప్పుడు విల్ లెర్న్ అ లాట్. సో ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ హర్. సో ఇప్పుడు మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నయ్య ఉన్నారు. సో నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, మీ బ్రదర్ కూడా మీ మ్యారేజ్ ఎప్పుడు ఏమంటే చెప్పలేదు. వాడు అన్నయ్య ఉన్నాడు కానీ తమ్ముడులాగా. నేను ఇంట్లో మొగరాయుడిని, అన్నయ్య కొంచెం కామ్గా ఉంటాడు. బట్ ఎనీవేస్ బట్ ఎప్పుడు తను కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి అన్న అంటే ఇట్లా ఉండాలి అట్లా ఏం లేదు. సో ఫైనల్ డెసిషన్ అమ్మ నాన్నదే. వాళ్ళు ఏం చెప్తే మేము చేసుకుంటూ పోవడమే అంతే. అన్నయ్య అంత ఇన్వాల్వ్ అయ్యింది ఎప్పుడు లేదు. ఇక్కడ కూడా న్యూస్ దొరకలేదు ఇప్పుడు మాకు. అయ్యో న్యూస్ దొరకదు. జనరల్ గా అడుగుతున్నా, అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఒప్పుకోరు కదా, అంటే జనరల్ గా అవుతుంటాయి కదా. ఇది ఏంటి అసలు నా లైఫ్ లో ఇలా జరగలేదు, నాకు ఇప్పుడు బాధేస్తుంది మా. ఇలా గుచ్చి గుచ్చి అడిగితే ఇక్కడేం కాలేదు అక్కడేం కాలేదు, ఏం అవ్వలేదే. నేను ఇప్పుడు ఎలా నేను ఫీల్ అవ్వాలి ఇప్పుడు? లేదు ఇప్పుడు జనరల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఒప్పుకోపోవడం, మదర్ ఒప్పుకోవడం, ఫాదర్ ఒప్పుకోవడం ఏదో ఏది అవ్వలేదు క్యాస్ట్ అనగానే ఇవే ఉంటుంది. అవును జనరల్ గా 99%. అవును. సో మరి సూపర్ ఎడ్యుకేషన్ అయ్యుండి వాళ్ళు ఇంకా అంటే అంటారు కదా మేధావులు అయ్యుండి, ఇలాంటివన్నీ చాలా చిన్న థింగ్స్ మన లైఫ్ లో ఇట్లా ఉండాలని వాళ్ళు ఎక్కడో అది మా అన్న ఎప్పటికీ అంటాడు, లైఫ్ చాలా చిన్నదే, ఎంజాయ్ చేయి, లైఫ్ చాలా చిన్నది, ఎందుకు అంత సీరియస్ అవుతావు. నేను చాలా టెంపర్ లూజ్ అవుతే చాలా కోప్పడతా, అదే ఇంట్లో ఇదంతా. వీళ్ళకి ఎందుకే అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు, ఎందుకే అంత కోప్పడతావు, లైఫ్ చాలా చిన్నదే, సింపుల్ గా ఉండు అని చెప్తుంటాడు. నాకు అబ్బో అనుకుంటున్నా. సో అట్లాగా ఎవరో ఒకళ్ళిద్దరు అనమాట. మిగతా 99% మా ఇంట్లో అందరు చాలా చిల్ అబ్బా, అందరు సూపర్ లక్కీ గల్. అంటే అలా మార్చుకున్నా మెల్లమెల్లగా. చిన్నప్పటి నుంచి నా మొండితనంతో పెంకితనంతో మా అమ్మ ఇనీషియల్ గా చాలా చుక్కలు చూపించేది. తర్వాత 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 విత్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా సెట్ అయిపోయింది. లాస్ట్ అందరూ వినాల్సి వచ్చింది. మీరు అలా వాళ్ళందరినీ అదే ఒక సర్కిల్లో చేశారు, అంటే ట్రాక్ మీద పెట్టేసాం అనమాట అందరు. సో లేదంటే ఎట్లయినా ఇట్లా అవ్వదు అనుకున్నారు చిన్నప్పటి నుంచే, స్టెప్ బై స్టెప్. సో మీ మామూలుగా చిన్నప్పుడు ఇలా అవ్వాలి అనుకునేవాళ్ళు కదా, చిన్నప్పుడు మీకు ఏమైనా ఎయిమ్స్ ఉన్నాయా? డాక్టర్, లాయర్, ఒక ఎలక్టర్, చాలా ఉండేది. అన్ని అవ్వకుండా లాస్ట్ కి యాంకరింగ్ లోకి వచ్చి పడ్డాను అనమాట నేను. సో ఇది కూడా మా కాలేజ్ లో ఒక ఏదో షూట్ జరుగుతా ఉంటే అసెంబ్లీలో నేను అక్కడికి వెళ్ళా. అక్కడ కెమెరాలో నన్ను చూసి మీరు న్యూస్ రీడింగ్ చేస్తారా అని చెప్పి వాళ్ళే వచ్చి అడగడం, అలా అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది నా కెరియర్ అంతా. ఎప్పుడు కూడా నేను ఇది అవ్వాలి అని చెప్పి నా అంతలు నేను వెళ్ళి చేసింది ఏం లేదు. సో అలా స్టార్ట్ అయింది నా న్యూస్ రీడింగ్ జర్నీ. అదంతా అనుకోకుండా యాంకరింగ్ ఏదో అయిపోవడం అంతా అలా అలా వచ్చేసింది ఇప్పటి వరకు. గో విత్ ఫ్లో అంతే, గో విత్ ద ఫ్లో. అలా పిలిచాలి ఆఫర్ రావడం తప్ప వెళ్ళి మీరు ఎక్కడ ట్రై చేయలేదు? నేను ట్రై చేయలేదు. బట్ స్టార్ స్పోర్ట్స్ ది మాత్రం ఆడిషన్ ఇమ్మన్నప్పుడు నేను వెళ్ళి ఇచ్చా. అది కూడా అక్కడి నుంచి వచ్చింది కాల్. నేను వెళ్ళి స్వతహాగా నేను ఏదైనా చెయ్యాలి అది ఇది అని చెప్పి ఎప్పుడు నేను వెళ్ళి నా అంతలు నేను చేసింది లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్. ఎస్, యాక్చువల్లీ అలా నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. వన్ బై స్టెప్ బై స్టెప్ అంతే. వర్క్ లేకపోయినా ఐ వాజ్ హ్యాపీ ఫర్ సమ్ డేస్. అంటే కొన్ని డేస్ ఇంట్లో ఉన్నా పర్లే, బట్ ఆల్వేస్ ఏదో ఒకటి వస్తూనే ఉండింది అమ్మా ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్. ఎప్పుడు గ్యాప్ అనేది లేదు, ఎప్పుడు లేదు. సో సూపర్ అసలుకి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది ఉంది, సర్కిల్ అంతా ఉంది. సో మీకు జనరల్ గా ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి మీ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ వీళ్ళంటే నాకు చాలా ఇష్టము అన్న వాళ్ళంటే ఎవరని చెప్తారు? ప్రభాస్ గారు వాజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఎందుకంటే స్కూల్ డేస్లో నేను వర్షం ఆ టైం అప్పటి నుంచి నాకు ప్రభాస్ అండ్ త్రిష, ఇంకా వీళ్ళిద్దరిని నేను మార్చలేను నా బ్రెయిన్ నుంచి, అది కాన్స్టెంట్. ఇంకా ప్రభాస్ గారు, త్రిష ఇస్ మై ఫేవరెట్. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ప్రభాస్ గారు నాకు ఇష్టం. ఆయన ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్. నేను బాహుబలి టైంలో ఇంటర్వ్యూ చేశాను, ఆ తర్వాత సాహోకి ఇవన్నీ చేశాను. సో ఐ నో హిమ్, చాలా మంచి పర్సన్. అండ్ అలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నాకు ఇంకొక పర్సన్ బాగా నచ్చింది అల్లు అర్జున్ గారు. అండ్ సిద్ధార్థ్ చాలా చాలా ఇష్టం నాకు బొమ్మరిల్లు టైం నుంచి. బట్ ఎటర్నల్ గా కంప్లీట్ గా చెప్పాలి అని అంటే మాత్రం నాకు ప్రభాస్, త్రిష వీళ్ళు ఇప్పుడు నా బుర్రలోంచి మారలేదన్నమాట. ఈవెన్ సిద్ధార్థ్ ఆఫ్టర్ ప్రభాస్.
ఓకే. సో ప్రభాస్ గారితో ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తారు కదా, ఇస్ ద బెస్ట్ కాన్వర్జేషన్, ఏదైనా ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం షేర్ చేసుకుంటారు? బెస్ట్ మెమరీ అంటే మూవీకి సంబంధించే మాట్లాడాం అంతే. సో బాహుబలి టైంలో ఇంటర్వ్యూస్ అనుష్క గారిని ప్రభాస్ గారిది ఇద్దరిది చేశాను కాంబినేషన్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత సాహు అప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాను. మై హస్బెండ్ విశాల్ ఆల్సో వచ్చాడు ఆ ఇంటర్వ్యూకి. హీ ఇంటరాక్టెడ్ విత్ ప్రభాస్ గారు ఆఫ్టర్ దాట్. సో చాలా మంచి పర్సన్. సో ఓన్లీ మూవీస్ వరకే మాట్లాడుకున్నాం. బట్ షార్ట్స్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు హీస్ వెరీ నైస్. అండ్ అనుష్క గారు ఇస్ నెక్స్ట్ లెవెల్ ఆవిడ. నేను కలిసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తాను నేనైతే ఆవిడ. ఆ రోజు నాకు ఎందుకో కఫ్ ఉండింది, రుద్రమన్ దేవి టైంలో ఇది. సో నాకు కఫ్ ఉంటే మధ్యలో ఇంటర్వ్యూ చేస్తున్నా దగ్గుతున్నా ఆగుతున్నా. ఆవిడ నాకు స్ట్రెప్సిల్స్ ఏవో తెప్పించి వాళ్ళ అసిస్టెంట్తో ఇచ్చి కాసేపు ఆపి, నువ్వు ఓకే అయిన తర్వాత ఒక 20 minutes ఇంటర్వ్యూ చేద్దాం, ఐమ్ ఫైన్, ఐఎమ్ ఓకే, నేను వెయిట్ చేస్తా అని చెప్పి వెయిట్ చేసి మరీ ఆ ఇంటర్వ్యూ చేశారు. సో దాట్ డే ఐ ఫెల్ట్ బా అనుష్క ఇలా ఉంటారా అని చెప్పి. తర్వాత ఆవిడ గురించి చాలా షోస్ చూసా, చాలా మంది మాట్లాడడం చూసా. బట్ రైట్లీ సెడ్ షీఈస్ వండర్ఫుల్. స్వీటీ అంటే స్వీటీ. స్వీటీ అంటే స్వీటీ, నిజంగా స్వీటీ. సో జనరల్ అందరు చెప్తుంటారు తన గురించి, చాలా మంది డ్రైవర్స్ కానీ డాన్సర్స్ కానీ అందరూ. సో నేను ఒక 2-3 ఇంటర్వ్యూ చేస్తే డెఫినెట్ గా ప్రభాస్ గారి గురించి కానీ, అనుష్క గారు ఉంటే అనుష్క గారి గురించి కానీ చెప్తుంటారు. మాకు ఇంత చేశారు, అవును. మాకు ఇది చేశారు, రామోజీలో మాకైతే అసలుకి అంత పెద్ద హోటల్స్ లో పార్టీస్ కూడా ఇచ్చారు మాకు, అలాగా అసలు చాలా మంది షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్ అంటే ప్రభాస్ గారితో మీ ఫ్యాన్ అని కానీ ఇలా చెప్పడం జరిగింది. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యా చెప్పా. ఫస్ట్ కలిసినప్పుడు అదే బాహుబలి టైం వాజ్ ద ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారిని కలిసింది. ఐ టోల్డ్ హిమ్ నాకు చాలా ఇష్టం అండి వర్షం టైం అప్పటి నుంచి ఇదంతా. నేను ఆయనకి చెప్పాను పర్సనల్గా. అండ్ ఆయనకే ఎంతో మంది చెప్తుంటారు ఏముంది, ఇట్స్ లైక్ యా థ్యాంక్ యూ అన్నారు అంతే. సో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, బోల్డ్ అంత మంది ఉంటారు. సో బట్ హీ రిసీవ్డ్ ఇట్ సో వెల్ అండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా హీస్ ఆల్వేస్ నైస్, ఆల్వేస్ స్వీట్. ఓకే. సో ఇప్పుడు ఎట్లనో అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ రీసెంట్ గా ఈ డ్రెస్సెస్ విషయంలో, కాస్ట్యూమ్ విషయంలో ఇష్యూ నడుస్తా ఉంది. అవును. సో అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అది ఎండ్ అవ్వట్లేదు. సో లేడీస్ డ్రెస్సెస్ ఇట్లానే వేసుకోవాలని చెప్పేసి ఒకళ్ళు, లేదు వేరేలా వేసుకోవచ్చు, అది మన ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుందని ఇంకొకళ్ళు అని చెప్తున్నారు. బట్ కింద కామనర్స్ మాత్రం లేదు, ఎందుకు తప్పేంటి అలా చెప్పడంలో అని చెప్పి మరికొంతమంది, ఇలా ఎవరు ప్రోస్పెక్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మీరు ఒక యాంకర్ గా అంటే వేరే వెస్ట్రన్ యూస్ చేస్తుంటారు, ట్రెడిషన్ యూస్ చేస్తుంటారు, ఈవెంట్ ని బట్టి కూడా డ్రెస్ అప్ అవుతుంటారు. సో మీరు చెప్పండి ఏది కరెక్ట్ అంటారు, దేనికి సపోర్ట్? అంటే నేను లిటరలీ చెప్పాలంటే ఈ ఎంటైర్ కాంట్రవర్సీ ఏదైతే జరిగిందో అది ఫుల్గా నేను ఫాలో అవ్వలేదు. బట్ ఐ థింక్ ఒక అమ్మాయి తన ఇష్టం, తను ఎలా ఉండాలి అనుకుంటుంది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు సంక్రాంతి మూవీస్ నడుస్తున్నాయి, ఛాంపియన్ దగ్గర నుంచి చూస్తే అదొక పీరియడ్ ఫిల్మ్, దానికి నన్ను ఏ అవుట్ఫిట్ వేసుకోమంటారు అని అంటే శారీలో రండి అని చెప్పారు. నేను శారీలో రెడీ అయి వెళ్ళా. అన్ఫార్చునేట్లీ నాకు కొన్ని వీడియోస్ వచ్చాయి, కొంతమంది ఫార్వర్డ్ చేశారు. అందులో కొంతమంది మరి ఎవరో తెలియదు, యూట్యూబర్స్ ఎవరో, ఈ అమ్మాయి చూడండి ఇలా వేసుకెళ్ళింది నీకేమైంది అని చెప్పి వేరే వాళ్ళని ప్రశ్నించడం అది కరెక్ట్ కానే కాదు. నేను ఆ సినిమా వరకు మాత్రమే అది వేసుకున్నా, నేను మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్తే నేను వేరేది వేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీచ్కే వెళ్తున్నాను అనుకోండి, చీర వేసుకొని వెళ్తాను బీచ్ లోపలికి? వెళ్ళను కదా. జిమ్కి వెళ్తున్నాను అనుకోండి, చుడిదార్ వేసుకొని వెళ్ళమంటారా? వెళ్ళను కదా. సో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నేనే డ్రెస్ వేసుకుంటాను, ప్రతి మహిళ ఏది వేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అండ్ ఇట్ ఈస్ టోటలీ దేర్ చాయిస్ అనేది నా ఒపీనియన్. దీని గురించి వేరే వాళ్ళు ఎంత డిబేట్స్ పెట్టినా కానీ, లేకపోతే లైమ్ లైట్లోకి రావడానికి ఏదైనా వాగినా కానివ్వండి, అది అలా వస్తుంది, అలా పోద్ది. ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఎవరైతే మంచి ఉద్దేశాలతో వాళ్ళు ఏదైతే చేయాలి అని అనుకుంటుంటారో వాళ్ళు సస్టైన్ అవుతారు. సో ఐ థింక్ ఇట్స్ టైం బీయింగ్ అండి. ఇది నోబడీ ఈవెన్ కేర్స్. మీరు యూఎస్కి వెళ్ళండి, లేకపోతే ఇంకో దగ్గరికి, అసలు ఇండియాలోనే ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్లోకి వచ్చి ఈ హైటెక్ సిటీలో చెప్పమనండి మీరు ఇదేసుకో అదేసుకోని, కార్పొరేట్ ఆఫీసుల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి చెప్పమనండి, దమ్ముంటే చెప్పరు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో లేడీస్ వాళ్ళు లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి చెప్పమంటే అందరూ చెప్తారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను అనడం ఏంటంటే, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈవిడ ఇదేసుకోవాలి, ఆవిడ అదేసుకోవాలి అని చెప్పడం ఎవరికి రైట్ లేదు అంటా నేను. అంతే, సింపుల్. అంతే, కరెక్ట్ గా. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇలా ఉండడం వల్లే బయట
ఏమైనా జరిగే రేప్స్ కానీ ఇలాంటివన్నీ, ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి డ్రెస్సింగ్ ఉండడం వలన అలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే అది అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన అందరికీ తెలుసు యాజ్ ఎడ్యుకేటెడ్ మనం చూస్తున్న న్యూస్ ఇవన్నీ అయితే ఒక నిర్భయ అది ఎందుకైంది, లేదంటే మన తెలంగాణలో ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ అయినాయి కూడా మనం చూసాం కదా. మరి వాళ్ళు ఏం డ్రెస్సెస్కి వెళ్తే జరిగాయి ఇవన్నీ. సో చాలా మంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. దీని గురించి డిబేట్స్ నడిపించాలంటే నడిపిస్తూనే ఉంటాం. బట్ దానికి ఎండ్ సొల్యూషన్ అనేది ఉండదు. బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, అబ్సల్యూట్ వేస్ట్ ఆఫ్ టైం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నా తరపు నుంచి డెఫినెట్లీ నేను మీడియాని అయితే ఒకటే రిక్వెస్ట్ చేస్తా, ప్లీజ్ ఇటువంటి డిబేట్స్ ని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయకండి ఫర్ యువర్ రేటింగ్స్ ఆర్ ఫర్ వాట్ ఎవర్. కొంచెం ఎవరినన్నా తీసుకొచ్చి డిబేట్స్ లో కూర్చోబెడుతున్నాం అంటే వాళ్ళ క్రైటీరియా ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి ఏంటి, వాళ్ళని కొంచెం చూసి యూత్ ఎవరైనా మీ ఛానల్స్ చూసేలాగా కొంచెం వాళ్ళు నేర్చుకునే విధంగా ఏదైనా ఉంది అని అనుకుంటే అటువంటి వాళ్ళని మీరు పిలవండి, కూర్చోబెట్టండి, బాగుంటుంది. కానీ ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ఏది పడితే అది మాట్లాడి చెత్త చేసి ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అండి. నాకైతే ఈ మధ్య కాలంలో న్యూస్ ఛానల్స్ ఎస్పెషలీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ చూడడం నేను మానేశాను. బికాజ్ ఇటువంటి డిబేట్స్ చూసిన తర్వాత ఇటువంటి స్టాండర్డ్ లో మనం ఉండదలుచుకోలేదు. సో దయచేసి కొంచెం వాల్యూ యాడ్ చేసేది చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. లైక్ లేదంటే నో ప్రాబ్లం అండి, అది చూడం, ఆ ఛానల్స్ కి రావాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడరు కూడా. బట్ చాలా అసలు దరిద్రంగా ఉంటున్నాయి అసలు ఆ డిబేట్స్ అవి ఇవి చూడాలంటే. అసలు వాళ్ళు మాట్లాడుతున్న పదాలు కానివ్వండి, పోనీ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు, ఇదంతా ఎందుకు రెచ్చగొడుతున్నారు, దేనికోసం అవుతుంది, ఇదంతా కూడా అర్థం కావట్లేదు. దాని బదులు మన సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఎవరు హైలైట్ చేయరు బికాస్ దానివల్ల రేటింగ్స్ రావు కాబట్టి అది వేరే విషయం. బట్ అన్ఫార్చునేట్ అండి, వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ ఎవరికైనా కానీ మీరు ఇదేసుకోవాలి అదేసుకోవాలి అని చెప్పే హక్కు అయితే ఎవరికి లేదు, ఎవరిష్టం వాళ్ళదంతే, సింపుల్. సో మొత్తం జర్నీ అంతా బాగుంది, బాగా వెళ్తుంది. బట్ నేను రీసెంట్ డేస్ లో నేను వినింది మీ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ అని. ఎందుకు అంటే చాలా సడన్ జరిగిందా ఏంటి అసలు? ఆయన అంటే ఫ్రమ్ ద టైమ్ హిస్ 40 దాటిన తర్వాత ఆయన కొంచెం బీపీ ఇష్యూస్ ఇవంతా ఉన్నాయి. అండ్ దెన్ ఒక 10 years బ్యాక్ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి. సో అది స్టంట్స్ చేయించినప్పుడు ఆ క్రియాటినిన్ లెవెల్స్ డౌన్ అవ్వలేదు. సో అప్పటి నుంచి సీకేడీ ఇష్యూ నడుస్తూ ఉండింది. సో ఒక 3 years బ్యాక్ నుంచి ఆయన డయాలసిస్లో ఉన్నారనమాట. ఇట్స్ అ టఫ్ టైమ్ ఫర్ అ ఫ్యామిలీ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వారానికి 3 రోజులు హాస్పిటల్లోనే అయిపోతుంది ఆయన డయాలసిస్ మీద. ఇదంతా ఎస్పెషలీ అమ్మకి ఇట్స్ బిగ్ థింగ్, బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హర్ షోల్డర్స్ అనమాట. బికాజ్ వారానికి 3 రోజులు పోయినట్టే, లిటరలీ పొద్దున్న వెళ్తే సాయంత్రం ఎప్పుడో డయాలసిస్ అవుతుంది, మళ్ళీ బయటికి రావాలి. అండ్ ఇంట్లో ఒకళ్ళ హెల్త్ అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా అంత డిస్టర్బ్ అవుతుంది. సో కిడ్నీ ఇష్యూ అనేది నడుస్తూ ఉందన్నమాట. బట్ సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అది. బట్ అన్ఫార్చునేట్ ఏం చేస్తాను చెప్పండి, లైక్ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అ ప్రాబ్లం, హెల్త్లో కానివ్వండి ఇంకేదైనా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డీల్ విత్, ఇంకా అంతే, అది డీల్ చేస్తున్నాం. యాక్చువల్గా నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసినా కూడా ఎప్పుడు ఒకలానే ఉంటారు. ఒక కొంచెం కూడా ఒక 1 kg కూడా వెయిట్ ఎప్పుడు పెరిగినట్టు అనిపించారు. సో నేను అది ఏ ఈవెంట్ అయినా సరే నీకు గుర్చేసుకుంటాం అనమాట. లాస్ట్ టైం ఈ ఈవెంట్ లో కలిసాను కదా, అయ్యో ఇట్లానే ఉన్నారు. ఒక ఈవెంట్ లో కలిసే కదా, ఇప్పుడు కూడా ఇట్లానే బాడీ షేమింగ్ మీ లేదని లేదు, అస్సలకి లేదు. ఐ మీన్ మీ ఫిట్నెస్ గురించి చెప్తున్నాను. ఏం లేదు ఉమా, ఇది జీన్స్ లో వచ్చేసింది. అమ్మ నాన్న ఇద్దరు సన్నగానే ఉంటారు, నేను కొంచెం తిన్నా గానీ తొందరగా వెయిట్ అంత పుట్ ఆన్ అవ్వను. పోనీ పుట్ ఆన్ అవుతున్నాను, నాకు ఒక 10-15 days లో ఎక్కడైనా కొట్టింది అనుకో, మా అన్నయ్య మా అమ్మ ఇద్దరు చాలు, ఇవాళ నీ చెంపలు ఇంత కనిపిస్తున్నాయి అంటారు, ఎక్కడో బుర్రలో పెడతారు. ఇంకంతే నేను ఒక 2 days జిమ్ కి పరిగెడతా, మళ్ళీ సెట్ అయిపోతా. అంటే లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ నేను కొంచెం ఫిట్నెస్ చేయగానే వెంటనే రివర్స్ అయిపోతుంది అంతా. సో అది నా తరపున ఉంది కాబట్టి అలా నడిచిపోతుంది అనమాట, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఐ లవ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. నాకు టైం దొరికితే క్రికెట్ అన్న ఆడతా, బ్యాడ్మింటన్ అన్న ఆడతా, పికిల్ బాల్కి వెళ్తా, లేకపోతే ఏదో ఒకటి చేస్తా, లేదంటే టైం ఉంటే ఖచ్చితంగా జిమ్కి వెళ్తా. బట్ డెఫినెట్లీ ఒక 1 hour అయితే వర్కౌట్ చేయాలని అనుకుంటా, వారంలో 2 రోజులు చేస్తా. పర్లేదు, అట్లీస్ట్ వీక్లీ మీరు 2 times ఏం చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఛానల్స్ మారుతా వస్తున్నా కానీ మీరు వెయిట్ మారలేదు, అందుకని అలా ఉండిపోయింది. సో అట్లా మీరు ఉండిపోయారు అనమాట. సో ఎప్పుడు నాకు ఆ క్వశ్చన్ అలా ఉండిపోయింది. లాస్ట్ లో ఆ ఈవెంట్ లో చూసాను, లాస్ట్ టైం అనుకుంటున్నాను విజయ్ దేవరకొండ గారి ఈవెంట్ లో చూసాను,
కింగ్డమ్ కింగ్డమ్ ఈవెంట్ లో చూసాను. Mm. అప్పటి నుంచి రీసెంట్ గా నిన్న జరిగిన ఈవెంట్ లో చూస్తే ఇంకా ఆ బ్లాక్ డ్రెస్ లో ఇంకా స్లిమ్ కనిపిస్తున్నారు. Mm. సో అసలుకి ఇది ఏం చేస్తుంది అసలు ఇంత డైలీ ఓ పక్కనేమో ముంబై పరిగెడుతుంటుంది, ఇక్కడ ఈవెంట్స్ చేస్తుంటుంది. అంటే అసలుకి ఎట్లా టైం సరిపోతుంది? ఏదో సంథింగ్ ఉంది, అడుగుదాం ఈ రోజు ఫిక్స్ అయ్యాం basically. లేదు, నేను ఐ ఈట్ ఇన్ క్వాంటిటీ. ఒక కప్పు రైస్ అంటే ఒక కప్పు రైస్ అంతే. పక్కన ఈ వెజ్జీస్ అవి ఇవి ఆకలిస్తే 2 గంటలకి 3 గంటలకి ఒక్కొక్కసారి కొంచెం కొంచెం తింటా ఉంటా, కానీ ఒకేసారి ఎక్కువ తినేను అంతే. సింపుల్, ఇంకేం లేదు. అండ్ 1 hour వర్కౌట్ అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయను. బట్ మీరు అన్నది ఒకటి నాకు బాగా అనిపించింది. అండ్ కాన్వర్జేషన్ బిఫోర్ ద కెమెరా మీరు అన్నారు కదా ఇందాక, లేదు లైఫ్ లో మనకి ఏదైనా ఉంటుందేమో కానీ డెఫినెట్ గా హెల్త్ కి ఒక 1 hour మనం ఇవ్వాలి. కేటాయించాలి. దానివల్ల మనం తర్వాత ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్ correct. కాదు అన్నప్పుడు. బట్ నేను కూడా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా కానీ వెళ్ళట్లేదు అనమాట. అది అనుకోవడంలోనే ఆగిపోతుంది. ఇది అనుకోవడం ఇక్కడే ఆగిపోయింది. ఒక్క రోజు వెళ్ళి దాన్ని కంటిన్యూ చేసి ఫస్ట్ 1 week కష్టంగా ఉంటుంది, ట్రస్ట్ మీ. దాని తర్వాత యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్. సో అదే నేను కూడా అనుకుంటున్నాను. ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు కదా, Yeah. ప్రతి ఇయర్ ఈ రెజల్యూషన్స్ నేను అస్సలు నమ్మను. నేను అస్సలు రెజల్యూషన్ అనే పదవి అనుకోను. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తక్కువని వెళ్ళిపోవాలి అంతే. అట్లా నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటా. ఎవ్రీ ఇయర్ కి ఒక్కొక్క జిమ్ ట్రైనర్ కి ఒక్కొక్క జిమ్ అంటే మళ్ళీ అదే జిమ్ కి వెళ్తే పరుగు పోతుంది కదా. సో అందుకే సో ఒక్కొక్క జిమ్ నుంచి ఇంకొక జిమ్ కి వెళ్దాం అనమాట. లేదు లాస్ట్ ఇయర్ ఈ జిమ్ కట్టేగా అంత పెద్ద వర్కౌట్ కాలేదు, అది మనం వెళ్ళలేదు. అది బేసిక్లీ అలా లాస్ట్ కి అన్ని జిమ్లు అయిపోతే మళ్ళీ ఫస్ట్ జిమ్ దగ్గరికి రావాల్సిందే, మళ్ళీ అక్కడ కట్టాల్సిందే. అదే అనుకుంటాం అనమాట. వాళ్ళు ముందే చెప్తారు, లేదు 6 months కాన్ఫిడెంట్. ఆ ట్రైనర్ కూడా విత్ ట్రైనర్ అండి అసలు వచ్చేస్తా, మార్నింగ్ 5 కి వచ్చేస్తాను. 2-3 days చూస్తారు మేడం, లేదు నేను వేరే పనిలో ఉన్నా, ఓ 2 days వాళ్ళు కూడా వదిలేస్తారు. ఆఫ్టర్ వాళ్ళు డబ్బులు వచ్చేసే కదా సర్లే లైట్ వస్తే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో జిమ్ కి వెళ్తా. అట్లా ఇట్లా ఒక 5 years నుంచి ఇదే నడుస్తుంది. లిటరల్ గా 5 years అయిపోయింది. ఇది 6th year. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే నేను వెళ్ళాలి అని అనుకుంటున్నా. చూడాలి. లేదు ఈ ఇయర్ అయితే కన్ఫర్మ్ గా వెళ్దాం అనుకుంటున్నాను. యూ షుడ్. ఎస్ డెఫినెట్ గా స్టార్ట్ చేయండి ఎప్పుడో ఒక టైం. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఎస్ థ్యాంక్ యూ. లేదు మీరు చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్లా మేము ఆర్టిస్ట్ దగ్గర కాదు, మా సింపుల్ గా చెప్తా. ఇప్పుడు మనం సంపాదించేది దేనికి? మనం హ్యాపీగా ఉండడానికి, మనం బాగుండడానికి. ఇప్పుడు మనకి హెల్త్ అనేదే లేదనుకోండి, ఇంత వర్క్ చేసి ఇప్పుడు మనం సంపాదించిందంతా హాస్పిటల్కి వెళ్తే 1 dayలో అయిపోద్ది. ట్రస్ట్ మీ. మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా పెద్ద రోగం వస్తే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన 1-2 days హాస్పిటల్లో అయిపోద్ది. ఓకే, సో ఇన్సూరెన్స్ ఉండడం ఎనీవేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇంత కష్టపడి హెల్తే బాగాలేకపోతే తర్వాత ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. సో మనం చేసేదంతా కూడా మళ్ళీ హెల్త్ బాగుండాలి, ఇవన్నీ బాగుండాలి అంటే ఎవ్రీడే ఒక 1 hour మనకి మనం టైం స్పెండ్ చేసుకొని ఏదో ఒక రకమైనటువంటి వర్కౌట్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. సగం రోగాలు మొత్తం ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఐ థింక్ ఇట్స్ ట్రూ. ఐ థింక్ ఉంది అసలు ట్రూ. అంతే నిజమే మీరు అన్నట్లు. మేబీ దీనిలోనే సగము హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ చాలా ఇదైపోతా ఉంటాయి. అంతే 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 కదా. ఏదైనా మీరు అన్నట్లు చెమట పడితే 1 గంట అవును పట్టాలి ఎవ్రీ డే. ఇట్స్ గుడ్. హార్ట్ రేట్ పెరగడం చాలా ఇంపార్టెంట్. 1 గంట అది లేకపోతే మీరు మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అడుగుతారు ఎంతసేపు వర్కౌట్ చేస్తారు అమ్మ అంటే మనం చెప్పేస్తాం మేము వాకింగ్ చేసేస్తున్నాం అండి, 10,000 steps వేసేస్తున్నాం అండి, ఇదండి అదండి. బట్ వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఇట్. మన హార్ట్ రేట్ పెరగాలి ఎవ్రీ డే అండ్ దెన్ కొంచెం స్వెట్ అవ్వాలి. ఆ 1 hour ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 hours చేస్తే ఇంకా అసలు గ్రేట్ అనుకోండి, 1 hour చేస్తే వెరీ గుడ్. సూపర్. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా, చాలా రోజులేండి, ఇయర్స్ అనుకోండి. ఛానల్స్ మారుతూ వస్తున్నా కానీ మీ ఇద్దరికి మాత్రం ఛానల్స్ నేను ఇప్పటికో 3 channels మారాను. బట్ మీ ఇంటర్వ్యూ మాత్రం ఈ 3rd channel వాళ్ళకి అదృష్టం ఉంది. అటు నుంచి ఇటు నుంచి ఇది కలిసి వచ్చింది మా ఛానల్ నాకు. ఫైనల్ గా ఈ ఛానల్ కలిసి వచ్చింది. ఈ టైంలో మీరు బేబీ నాకు దొరికారు. అంతే అంతే అంతే. సో ఇది ఒక ఈవెంట్ లో కలుస్తారు, లేదు నెక్స్ట్ ఈవెంట్ కి ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ మళ్ళీ అనుకుంటాం అటు అవుతుంది ఇటు అవుతుంది, ఏదో ఏదో జరిగిపోతా ఉంటది అంతే. మొత్తానికి ఈ రోజు పిలిచి హ్యాపీగా లంచ్ కూడా మీరే ప్రొవైడ్ చేసి లంచ్ చేస్తూ అండ్ మోర్ ఎవర్ ఇంటర్వ్యూ కన్నా కూడా ఈ రోజు నేను చాలా చిల్ అవుట్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా. నాకు కూడా అలానే అనిపించింది. అండ్ నేను అనుకుంటా ఉంటా ఎప్పుడు ఈవెంట్స్ లో ఇలా కలిసేసి అరే ఇలా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పి. సో నైస్ కనెక్టింగ్ విత్ యూ. అండ్ చాలా విషయాలు కూడా మనం ఆఫ్ కెమెరా మాట్లాడుతున్నాం. అది మోర్ దెన్ ఫన్ అనమాట. మామూలుగా కదా. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మళ్ళీ నాకు తెలిసి ఓ 2 years లో మీరు డెఫినెట్ గా మళ్ళీ మూవీలోకి వస్తారని నాకు ఉంది. అప్పుడు మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ నేను గనక మూవీస్ ఏమైనా చేస్తే నాకు ఫస్ట్ పర్సన్ నేను గుర్తుపెట్టుకునేది మనం ఖచ్చితంగా నాకు ఉమా 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 అని ఇలా వస్తా ఉంటారు అనమాట. అయిపోయింది.
ఫస్ట్ పర్సన్ టు కాల్ విల్ బి యూ. ఎస్, ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నాకే. అదే అదే అదే. సో ముందే అన్నమాట కచ్చి ఫేస్ వస్తుంది. ఇక్కడ ఖర్చు కాదు, పెద్ద దుప్పటేసింది. ఒక బెర్త్ కన్ఫర్మ్ చేసాం అన్నమాట. అది. ఆవిడ ఇంకా అది ఎట్లనే ఏదో పెద్ద చిన్న అడిగి లేదా కన్విన్స్ గారు ఓ చిన్న లాజిక్ ఆవిడ చెప్పే లాజిక్ నేను ప్రామిస్ చేస్తున్నా కెమెరా ముఖంగా. సో ఒకవేళ నేను చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉమాకే ఇస్తున్నా. ఓకే, ఆన్ కవర్ రికార్డ్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఓకే అయితే. బట్ జోక్స్ ఆఫ్ వాట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ గా మీరు అక్కడికి వెళ్ళి ఆ కామెంటరీ చెప్తున్నప్పుడు కానీ హ్యాపీగా ఫీల్, అరే మన పక్కన కూర్చునే ఒక యాంకర్ లేదు, మనతో పాటు ఉండే మన కొలీగ్, మన ఫ్రెండ్, సో ఈ రోజు అక్కడికి వెళ్ళింది. డెఫినెట్ గా ఇంకా మంచి ఇంకే ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ అన్ని రీచ్ అవ్వాలి నువ్వు అనుకున్నట్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండాలి అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.